డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 అర్థం అవ్వాలంటే పార్ట్ 1 కూడా చేశాము. దాని యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. రావణ మాటలన్నీ సీతాదేవి వింది. బలహీన స్వరంతో హిరణ్యకశిపుడు ఇంద్రహస్తగతమైన తన భార్యను తిరిగి పొందగలిగాడు. కానీ నా చేజిక్కిన నిన్ను రాముడు పొందజాలడు. గౌతమంతుడు సర్పాన్ని హరించేటట్లు నీవు నా మనసును హరిస్తున్నావు. నిన్ను చూశాక నా సతులపై మనసు పోవడం లేదు. నా అంతఃపురంలో అందమైన కాంతలు ఎందరో ఉన్నారు. నీవు నాకు దగ్గరైతే వారందరిపై నీదే పైచేయి కాగలదు. వారంతా నీకు ఊడిగం చేస్తారు. బలపరాక్రమాలు, సంపద, తేజస్సు, కీర్తి మొదలైన వాటిలో రాముడు నాతో సమానుడు కాజాలడు. కనుక నాతో చేరు, విహరించు, అనుభవించు అని రావణుడన్నాడు. రావణుడి మాటలన్నీ సీతాదేవి విన్నది. బలహీన స్వరంతో గడ్డి పరకను అడ్డంగా పెట్టుకొని ఇలా సమాధానం పలికింది. నీ మనసు నా మీద నుంచి తొలగించు, నీ కాంతలపై మరల్చు. నీవు నన్ను ఆశించడం తగదు. నేను జనకన వంశంలో పుట్టాను, రఘువంశానికి కోడలినయ్యాను, రాముని భార్యను. అతడు మహావీరుడు. నీకు నేను భార్య కాజాలను. నీ భార్యలు నీకు చాలు, వారితో తృప్తిపడు. నీ ఇంద్రియ చాపల్యం నిన్ను పరాభవానికి గురి చేస్తుంది. నీ దేశంలో మంచివారు ఉంటారు, వారిని అనుసరించు. నీ బుద్ధి పెడదారి పట్టింది, సదాచారానికి దూరమయ్యింది. నీ వాగుడు కట్టిపెట్టు, నీకు పోయేగాలం దాపురించింది. మంచి మాటలు నీ చెవిని సోకడం లేదు. అవినీతిపరుడు, జితేంద్రుడు అయినటువంటి రాజు పాలనలో నగరాలు, రాష్ట్రాలు పూర్తిగా నశిస్తాయి. నీవు రాజు కావడం చేత సంపన్నమైన నీ లంక బూడిద పాలవుతుంది. నేను ధనాసుకు లొంగను, ఐశ్వర్యానికి లొంగను, ప్రలోభాలకు లొంగను. సూర్యుడి నుండి కాంతి వేరు కాదు, అలాగే రాముడి నుంచి నేను వేరు కాను. అయోధ్యాపతి రాముడికి నేను తగిన భార్యను. నీవు దుర్మరణం పాలు కాకుండా, రాజ్యాధికారం పోగొట్టుకోకుండా ఉండాలంటే నన్ను రాముడి చెంతకు చేర్చు. రామచంద్రుడు ధర్మజ్ఞుడు, శరణ కోరిన వారిని ఆదరిస్తాడు, ఎంతో మంచి పేరున్నవాడు. నీవు బతికి బట్టకట్టదలిస్తే అతనితో స్నేహంగా ఉండు, లేకుంటే నీకు మరణం తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం నిన్నేమీ చేయలేకపోవచ్చు. యముడు నిన్ను వదిలివేయవచ్చు, రాముడు నిన్ను వదిలిపెట్టడు. అతని చేతిలో నీకు మరణం తప్పదు. నీకు తెలుసు కదా, కరదూషణాది రాక్షసుల బలగాలు రాముని చేతిలో చావు దెబ్బతిన్నాయి కదా. నీ సేవా శిబిరం ఒకటి కూలిపోయింది. వారి ఎదుట నీవు నిలవలేవు. యుద్ధమే వస్తే నీవు ఎదుర్కోవడం కల్లా నా భర్త రాముడు, వారి సోదరుడు లక్ష్మణుడు నీ ప్రాణం తీస్తారు. నీకు ఆయువు మూడింది, నీకు పోయే కాలం దాపురించింది. రామబాణం నుంచి నీవు తప్పించుకోలేవు, ఇది నిజం. సీతాదేవి చెప్పినదంతా రావణుడు విన్నాడు. ఆ పలుకులు నీరసంగా పలికిన విషయంలో తీవ్రత ఉంది. ఇందుకు సమాధానంగా రావణుడు తన సహజ ధోరణిలో ఇలా పలికాడు. స్త్రీలను బ్రతిమలాడే కొలది పురుషుడు వారికి లోకువవుతాడు. వారిని లొంగదీసుకునేందుకు కొన్ని ప్రియవచనాలు పలికితే వారి తిరస్కారానికి గురవుతారు. నీ మాటలు నాకు కోపం తెప్పించాయి. నీపై వలపు వలన ఎంతో నిగ్రహంతో ఉన్నాను. ఇష్టమైన వారు తప్పు చేస్తే దండించాలనిపించదు. అందుచేత నీవు శిక్షరువురాలువైన, అవమానం చేయదగిన దానివైన, కపట వనవాసం చేస్తున్న రాపుని ఎందే నీ మనసు ఉన్న నిన్ను చంపడం లేదు. ఇప్పటికీ నీపై ప్రేమతోనే ఉన్నా. నీకు 2 మాసాలు గడువిస్తున్నా. ఈలోగా ఆలోచించుకో, తరువాత నీవు నాదానివి కాగలవు. ఈలోగా నన్ను భర్తగా అంగీకరించకపోతే నా భటులు నిన్ను నా ప్రాతకాల భోజనానికి ముక్కలు చేస్తారు. ఈ మాటల దేవగాంధర్వ కన్యలు విన్నారు. వారు బెదురుచూపులు చూస్తున్నారు. సీతామాతను కొందరు కనుసంజ్ఞలతో, కొందరు ముఖసంజ్ఞలతో ఊరడించారు. ఆపై సీతాదేవి ఇలా అంది. రాక్షస సాధమా, ఈ చెడు ఆలోచన నుండి నిన్ను ఆపేవారు ఎవరూ లేనట్లుంది. ధర్మాత్ముడైన రామచంద్ర ప్రభువుకు నేను ధర్మపత్నిని. అలాంటి నన్ను ఈ 3 లోకాలలో ఎవరూ కాంక్షింపజాలరు. నీవు మాత్రం ఈ సాహసానికి పూనుకొన్నావు. నా గురించి నోరు పారేసుకున్న నీవు ఎక్కడికి పోయినా చావు తప్పించుకోలేవు. నీవు రాముడితో యుద్ధానికి సన్నద్ధం కావడం అడవిలో మదపుటేనుగుని కుందేలు ఎదిరించడం వంటిది. నీవు రాముని ఎదుట పడితే అతని శక్తి ఏమిటో నీకు తెలుస్తుంది. నేను శక్తి సంపన్నుడైన రామచంద్రుని ధర్మపత్నిని. నిజానికి నీవు నన్ను అపహరించలేవు, కానీ నీకు చావు మూడింది. అందుచేత నీకు ఆ దుర్బుద్ధి పుట్టింది. ఇందుకు ఏమీ అనుమానం లేదు. సీతాదేవి మాటలకు రావణుడు ఉగ్రుడయ్యాడు. ఆమె వైపు గుడ్లు ఉరిమి చూశాడు. కోడితాచులా బుసల కొట్టి ఇలా అన్నాడు. ఓ సీత, రాముడు నీతిమాలినవాడు, ధనం లేనివాడు. సంధ్యాకాలంలో సూర్యునిలా అతన్ని రూపుమాపుతాను. ఇలా రావణుడు సీతామాతను భయపెట్టాడు.
ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ రావణుని సమీపించి ఇలా అంది: ఓ మహారాజా, సీతామాత మానవ వనిత, దీనురాలు, ప్రేమలేని వారితో కలిస్తే తాపమే మిగులుతుంది. ప్రేమించే నా వంటి వారితో ఉండు, నీకు ఆనందం కలుగుతుంది. అయితే రావణాసురుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. తన ప్రాసాదములోకి వెళ్ళిపోయాడు. వికృతమైన రాక్షస స్త్రీలు సీతామాత దగ్గరకు చేరి ఇలా అన్నారు: ఓ సీత, రావణుని అంతఃపురం అందరికీ ఆనందంగా ఉంటుంది. ఇక్కడ హంసతూలిక తల్పాలు అపురూపంగా ఉంటాయి. నీవు మానవ కాంతవు కావడం చేతే రావణుడు నిన్ను కోరుతున్నాడు. అప్పుడు సీతాదేవి: మీ మాటలు మంచివి కాదు. మీ పాపపు మాటలు నా మనసుకు ఎక్కడం లేదు. మానవకాంత రాక్షసునకు భార్య కావడం తగదు. మీరు చెప్పినట్లు నేను చేసే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకుంటే నన్ను చంపేయండి. అప్పుడు రాక్షసులకు కోపం వచ్చింది. సీతాదేవిని తినేవేద్దామా అన్నట్లుగా ఉన్నారు. రాకాసి మోకలు ఆమెను మరోసారి బెదిరించారు. వినత అనే ఒక రక్కసి ఇలా అంది: నీ పతిపై నీవు చూపే భక్తి అపూర్వం. మానవకాంత ధర్మం తోచా తప్పకుండా ఆచరించావు. చాలా సంతోషం. నీకు మేలు కలుగుగాక. నా మాటలు ఆలకింపు. ఈ మాటలు సీతామాతను అనునయించేవిగా ఉన్నా ఆమెకు ఎనలేని దుఃఖం కలిగింది. పెనుగాలికి నేలకు తాకుతున్న అరటి చెట్టులా ఆమె పరిస్థితి ఉంది. నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నేడి పరిస్థితి నాకు దాపురించింది. రాముడు చేరే మార్గం కనిపించలేదు. తనువు చాలించడమే యుక్తం అనుకుంది. కానీ నా జీవితం నా భర్త రామచంద్రుని అధీనంలో ఉంది కనుక నా ఇష్టానుసారం దీన్ని తుదముట్టడించే అధికారం నాకు లేదు. మనుష్యత్వం విచక్షణ జ్ఞానం కలదే, వివేకం కలదే. అందుచేత జీవితాన్ని చాలించే అవకాశం నాకు లేదు అనుకుంది సీతామాత మనసులో. నేలపై పడుకుని బాధతో ఇలా పలికింది: రాముడు దండకారణ్యములో విరధుడు అనే రాక్షసుడిని చంపాడు. అట్టి మహావీరుడు రావణుని తుదముట్టడించి నన్నేల రక్షింపడు. వాస్తవానికి నేను లంకలో ఉన్న విషయం రామచంద్రుడికి తెలియదేమో. తెలిస్తే రావణుని అంతమొందిస్తాడు కదా. ఆత్మజ్ఞాని, ప్రేమమూర్తి అయిన రామచంద్రుడికి దూరమయ్యాను. పాపి రావణుడి చెరలో ఉన్నాను. ఇక నాకు మరణం తప్పదు అనుకుంటూ నిద్రకు ఒరిగింది సీతామాత. సీతాదేవి మాటలు విన్న రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయారు. వాస్తవానికి అది సీతామాత ప్రాణత్యాగానికి సంబంధించిన విషయం. కొందరు ఈ విషయాన్ని రావణుడికి చెప్పేందుకు జారుకున్నారు. ఇంతవరకు రాక్షస స్త్రీలు సీతాదేవిని బెదిరించడం, భయపెట్టడం, క్రూరంగా చూడడం త్రిజట అంతా గమనిస్తూనే ఉంది. త్రిజట ఎవరో కాదు, విభూషణుని కూతురు. వెంటనే త్రిజట రాక్షస స్త్రీలకు ఇలా జ్ఞానబోధ చేసింది: ఓ దుష్ట రాక్షస స్త్రీలారా, మిమ్మల్ని మీరే తినండి. సీతాదేవి జనక మహారాజు గారాల పట్టే దశరథ మహాప్రభువు కోడలు. మీరు సీతాదేవిని భక్షింపజాలరు. నాకు కల వచ్చింది. అది భయంకరమైనది, గగురుబాటు కలిగిస్తుంది. నా కల ప్రకారం రాక్షసమూక నశిస్తుంది, శ్రీరామునికి జయం కలుగుతుంది. ఈ మాటలకు రాక్షస స్త్రీలు తల్లడిల్లారు. వారికి చావు భయం పట్టుకుంది. రాక్షస స్త్రీలు త్రిజటను మరికొన్ని వివరాలు అడిగారు. ఆపై త్రిజట ఇలా చెప్పింది: ఏనుగు దంతాలతో నిర్మితమై 1000 హంసలను పూంచిన ఒక పల్లకి ఆకాశంలో వస్తూ ఉంది. అందులో రామలక్ష్మణులు ఉన్నారు. తెల్లని బట్టలు ధరించి ఉన్నారు. రామచంద్ర ప్రభువు తాను అధిష్ఠించిన ఏనుగును స్థిరంగా నిలిపాడు. దీన్ని సీతామాత చూసి ఏనుగు మూపురంపై ఎక్కి రామచంద్ర ప్రభువు ఒడిలో చేరింది. ప్రభువు ఆమెను చేరదీశాడు. తరువాత రామలక్ష్మణులు సీతాదేవి ఎక్కిన మదపటేనుగు లంక పైభాగములో నిలిచింది. ఆ తర్వాత వారు పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిశకు వెళ్ళారు. రాక్షసులు గాని తదితరులు గాని మహా తేజస్శాలి అయిన రామచంద్రుని జయింపు శక్తి లేనివారు. నూనె పూసిన దేహంతో రావణుని కూడా నేను చూశాను. అతడు ఎర్రని వస్త్రాలు ధరించాడు. తప్పతాగి మత్తెక్కి ఉన్నాడు. గన్నేరు దండ మెడలో వేసుకున్నాడు. తల గుండు చేసి ఉంది. అతడు కలత చెందాడు. ఒక్కసారి పిచ్చివానిలా, మతి చెడిన వాడిలా పేలుతున్నాడు. దుస్సాహం, దుర్గంధ భూయిష్టమైన చీకటి ప్రదేశంలో ఉన్నాడు. రావణుని సతులందరికీ ఇదే దుస్థితి. ఈ విధంగా నాకు కల వచ్చింది. అంతేకాదు, వారిలో విభీషణుడు మాత్రం తెల్లని మాలలు, బట్టలు ధరించి ఉన్నాడు. 4 దంతాల గల దివ్య గజాన్ని ఆరోహించి ఆకాశములో విహరిస్తున్నాడు. లంకాపురములో గోపురాలు చిన్నాభిన్నమయ్యాయి. హయ, రథ, గజాలు సాగరంలో పడిపోయాయి. లంక దగ్ధమైపోయింది. రాక్షస స్త్రీలు గావు కేకలు పెడుతూ వీధులు వెంట పడ్డారు. త్వరలో సీతాదేవి మనోరథ సిద్ధి, రావణుని వినాశనం, శ్రీరామునికి విజయం తప్పక కలుగుతాయి. నా కల నిజం అవుతుంది అంది. ఒక చెట్టు కొమ్మపై గూటిలో ప్రవేశించి మధురంగా కూస్తూ అంది: సీత, నీవు భయపడకు. రామచంద్ర ప్రభువు నీ ఎదురు ఉన్నాడు. ఆయనకు సుస్వాగతం పలుకు. ఈ మాటలు సీతామాతను ఊరడించాయి, ఉత్సాహాన్ని కలిగించాయి. సీతాదేవికి తన భర్త విజయం సాధిస్తాడని తెలిసి ఆనందించింది.
సీతామాత రావణుని అతని అనుచరుల కఠోర వచనాలు వింది, దుఃఖించింది, భయపడింది, విలవిలలాడింది. ఇలా అనుకుంది, లోకంలో ఎవరికైనా వారు కోరుకున్న సమయంలో మృత్యువు లభించదు అని పెద్దలంటారు. ఇది ముమ్మాటికి నిజం. రావణుడు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా నేను జీవించే ఉన్నాను, నేను జీవించి ఉండరాదు. ఇదే అందుకు నిదర్శనం. రావణుడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు. ఆ పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవడంలో తప్పు లేదు. ఆ రాక్షసునికి మనసు ఇవ్వజాలదు. 2 మాసాలలో రామచంద్ర ప్రభువు నన్ను తీసుకువెళ్ళకపోతే ఈ రాక్షసుడు అన్నంత పని చేస్తాడు. రావణుడు పెట్టిన గడువు త్వరలో ముగియనుంది. హా రామ, లక్ష్మణ, సుమిత్రాదేవి, కౌసల్య అత్త, నా తల్లి సునయన, అంతా నా దుస్థితి వినండి. పెనుగాలికి గురైన నావలాగా ఆపదలో కొట్టుమిట్టాడుతున్నాను. ఓ రామ, నీవు సత్యసంధుడవు, దీర్ఘబాహుడవు, చంద్రుని వంటి ముఖ సౌందర్యం కలవాడవు, అన్ని ప్రాణుల హితము కోరేవాడివి, ప్రీతముడవు. నీ ధర్మపత్నినైన నన్ను రాకాసిమోక వధింపబోతూ ఉంది. ఈ సంగతి నీవు ఎరుగవా? నిన్నే దైవంగా భావిస్తూ ఉన్నా, భక్తితో కొలుస్తూ ఉన్నా, నీ దర్శన భాగ్యం కలుగకపోతుందా అని రాక్షసులు పెట్టే బాధలు ఓర్పుతో భరిస్తూ ఉన్నా, కటిక నేలపై పరుండి అన్ని నియమాలు పూర్వకంగా పాటిస్తూ ఉన్నా, నిన్ను చేరకపోతే నా జీవితం వృధా. నేను దురదృష్టవంతురాలను. విషం మింగడం చేతగాని లేదా వాడి అయిన శస్త్రం చేతగాని జీవితం చాలిస్తాను, కానీ రాక్షసుల చేతిలో చావను. ఇలా పలు రీతులు మదనపడింది సీతాదేవి. భయంతో వణికిపోయింది. సీతాదేవి జడనే ఉచ్చుగా వేసుకోవాలి అనుకుంది. మళ్ళా తటపటాయించింది. ఇంతలో రామచంద్ర ప్రభు ఆగమనాన్ని సూచించే కొన్ని శుభశకునాలు కనిపించాయి. ఆమె ప్రాణం నిలబడింది. దాంతో ఆమె కుడి కన్ను అదిరింది, కుడి భుజం అదిరింది. ఈ భుజమే రామచంద్ర ప్రభువుకు చాలా కాలం తలగడగా ఉంది. ఈ శుభసూచకాలు ఇదివరలో ఒకసారి వచ్చాయి. సీతామాతకు శోకం దూరమైంది, ఆందోళన తొలగింది, మనస్తాపం శాంతించింది, మనసు తృప్తి చెందింది. సీతాదేవి ముఖం నిండు చందమామలా ప్రకాశించింది. అశోక వృక్షంపై చేరిన హనుమ ఇదంతా గమనిస్తూ ఇలా అనుకున్నాడు, సీతామాత జాడ కోసం ఎందరో వానరులు నలుదిశలు చూస్తున్నారు, కానీ ఆ మాతా దర్శనం నాకే దక్కింది. లంకాపురి చూశా, రాకాసిమోక గుణగణాలు గమనించా. ఇవన్నీ ప్రభువుకు నివేదించాలి. ఈలోగా నేను సీతామాత సందేశం వినాలి. ఆమె వద్ద ఎవరూ లేనప్పుడు వెళ్ళి మాట్లాడుతాను. నన్ను రాకాసిమోకలు గుర్తిస్తే చంపేస్తారు. అప్పుడు నా లక్ష్యం నెరవేరదు. రాక్షసులు నన్ను చంపేస్తే 100 యోజనాల సముద్రం దాటగలవారు ఎవరూ లేరు. రామచంద్ర ప్రభువు ఎట్టి క్లిష్ట కార్యాన్నైనా అవలీలగా పరిష్కరిస్తాడు. ఆయన నాకు ప్రభువు, సీతామాతకు ఆయనే ప్రభువు. ఆమె ఎదుట పడకుండా, రాకాసిమోకలకు కనిపించకుండా రామగుణ కీర్తనం గావిస్తాను. ప్రభువుకు నచ్చే విషయాలు వివరిస్తాను. రామభక్త హనుమాన్ తన ప్రభువు కథను సీతామాతతో ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశములో దశరథుడు అనే పేరు గల మహారాజు ఉన్నాడు. అతడు పవిత్రుడు, కీర్తిశాలి, బలశాలి, సరళ స్వభావుడు, దాత, శక్తి సంపదలో దేవేంద్రునితో సమానుడు, దయాళువు, సత్యసంధుడు. ఆ దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రుడు. ప్రసన్నమైన ముఖం కలవాడు, జ్ఞానస్వరూపుడు, స్వధర్మ నిరతుడు, అశ్రితులకు కల్పవృక్షం, ధర్మరక్షకుడు, అరివీర భయంకరుడు, పెద్దల మాట జవదాటినవాడు. అట్టి శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి తన ధర్మపత్ని సీత అనుంగు సోదరుడు లక్ష్మణునితో అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో తనకు అడ్డు వచ్చిన రాక్షసులను కనికరం చూపక హతమార్చాడు. వారిలో యోధులైన కరదోషనాథులు ముఖ్యులు. తన యోధుల మృతి రావణుని కలచవేసింది. అతనికి కోపం వచ్చింది. ఈ కోపం తీర్చుకోనేందుకు మాయలేడి రూపం ధరించాడు. మోసం చేసి సీతామాతను అపహరించి తెచ్చాడు. రామచంద్రుడు సీతామాతను వెతకడం ప్రారంభించాడు. ఆ వనములో సుగ్రీవుడికి చేరువయ్యాడు. తరువాత ప్రభు వాలిని చంపాడు. సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆదేశానుసారం వానరులు అన్ని దిక్కులు వెతకడం ప్రారంభించారు. సంపాతి చూసిన మేరకు నేను 100 యోజనాల సముద్రాన్ని దాటాను. లంకలో సీతామాతను చూశాను. ఆమె సీతాదేవిని పోల్చుకున్నాను అని హనుమ సీతాదేవికి కనిపించకుండా చెప్పాడు. హనుమ మాటలు విని సీతాదేవి అన్ని దిక్కులా చూసింది. బాలభానులా ప్రకాశిస్తున్న హనుమను చూసి ఆనందపడింది. ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సీతామాత హనుమను చూసిన అమితానందములో సృహ కోల్పోయింది. ఇది స్వప్నమా అని భ్రాంతి చెందింది. హనుమ నా ఎదుట పడడం, అతను చెప్పినవి నిజం అవునా కావా అనుకుంటున్న సమయంలో హనుమ శింషుపా వృక్షం దిగాడు. సీతామాతను సమీపించి నమస్కరించి ఇలా పలికాడు, మహాసాధ్వి, చెట్టును ఆశ్రయించి కూర్చున్న నీవెవరో? నీవు దుఃఖంతో ఉండడానికి కారణం ఏమిటి? నీవు దేవతలా కనిపిస్తున్నావు. ఇంతకు నీవెవరో? దివి నుంచి భూకి చేరిన రోహిణివా? వశిష్ఠుని కోపానికి గురైన అరుంధతివా?
నీ తల్లిదండ్రులు ఎవరు? నీ రూపలావణ్యాలను బట్టి నీవు రాచకన్యవు అనిపిస్తుంది, పట్టపురాణివి అనిపిస్తుంది. వాస్తవానికి నీవు రామచంద్రుని పట్టమహిషివి అనిపిస్తుంది. ఈ మాటలు సీతామాత విని ఇలా అంది: నేను దశరథ మహారాజు కోడలను, జనక మహారాజు పుత్రిక సీతను, ధీమంతుడైన రాముని భార్యను. నేను అయోధ్యలో రాముడితో 12 సంవత్సరాలు కాపురం చేశాను. అన్ని భోగాలు అనుభవించాను. 13వ ఏట పట్టాభిషేక ఏర్పాట్లు జరిగాయి. రాముడికి పట్టాభిషేకం జరగడం కైకేయికి ఇష్టం లేదు. మా మామగారి అనుజ్ఞానుసారం భర్తతో కలిసి అడవికి వచ్చాను. హనుమ సీతాదేవి మాటలు విన్నాడు. ఆమెను వాదార్చుతూ ఇలా అన్నాడు: ఓ జానకీదేవి, నేను రామచంద్ర ప్రభువు దూతను. ప్రభువు పంపగా వచ్చాను. ప్రభువు కుశలంగా ఉన్నాడు. అతను నీ క్షేమం అడిగాడు. దశరథ కుమారుడైన శ్రీరాముడు వేద పారంగతుడు, బ్రహ్మాస్త్రం ఇతర అస్త్రాల ప్రయోగం తెలిసినవాడు. నీ మరిది లక్ష్మణుడు మహా తేజస్సాలి. అతడు దుఃఖభారంతో నీకు శిరసు వంచి నమస్కరించాడు. ఆ మహానుభావులు ఇద్దరూ జీవించి ఉన్నారనే వార్త విని సీతామాత ఆనందించింది. తరువాత హనుమతో ఇలా అంది: మానవుడు బతికి ఉంటే చాలు, 100 సంవత్సరాలకైనా ఆనందం పొందగలడు అనే సూక్తి నిజమైంది అని నాకు అనిపిస్తుంది. అప్పటికి హనుమపై నమ్మకం కుదిరింది. వారిరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. మొదట హనుమను చూసి మారు రూపంలో గల రాక్షసుడేమో అని అనుమానపడింది. తుదకు రాముని సంకీర్తనం చేయడం వలన వచ్చినవాడు హనుమంతుడే అని ధ్రువపరుచుకుంది. హనుమ ఆమె మనసు తెలుసుకుని చెవులకు ఇంపైన మాటలతో సంతోషం కలిగించాడు. ఇలా పలికాడు: రామచంద్ర ప్రభువు తేజస్సునందు సూర్యుడితో సమానుడు. లోకాన్ని ఆనందింపచేయడములో చంద్రుడితో పోల్చదగినవాడు. లోకాధిపత్యములో కుబేరునితో సాటి రాగలవాడు. పరాక్రమములో సర్వవిఖ్యాతుడైన విష్ణువుతో ఎన్నదగినవాడు. కమ్మగా మాట్లాడడంలో బృహస్పతి వంటివాడు. సౌందర్యవంతుడు, తేజస్శాలి, ఆకారంలో మన్మథుడు, కోపం లేనివాడు, అవసరం వస్తే దండించే స్వభావం గలవాడు, అన్ని లోకాలలో గొప్పవాడు. అలాంటి రాముడు మాయామృగానికి ఆకర్షితుడయ్యాడు. పంచవటిలో ఒంటరిగా ఉన్న నిన్ను అపహరించాడు. దాని ఫలం తరువాత అనుభవించాడు. రాముడి బాణజ్వాలకు అతడు హతమైపోయాడు. ఆ ప్రభువు పంపగా నేను దూతగా వచ్చాను. నీ ఎడబాటు వలన ప్రభువు దుఃఖ సముద్రములో ఉన్నాడు. లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరూ అనుక్షణం నిన్ను స్మరిస్తున్నారు. నేను సముద్రం దాటి లంకానగరంలో ప్రవేశించాను. రావణుని శిరసుపై పాదం మోపి అతని పరువు ప్రతిష్ఠలు మంటగలిపాను. నా పరాక్రమం చూపాను. నీ దర్శనానికి వచ్చాను. నేను కామరూపుడైన రాక్షసుడును కాను. నీ సందేహం వదులుకు, నా మాటల నమ్ము అన్నాడు హనుమ. హనుమ ద్వారా సీతామాత రాముడి విశేషాలు వింది. అతనిపై నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఇలా అంది: నీకు ప్రభువుతో ఎలా పరిచయం ఏర్పడింది? నీకు లక్ష్మణస్వామి ఎలా తెలుసు? నరవానరులకు సంబంధం ఎలా ఏర్పడింది? రామలక్ష్మణుల శరీరం రూపం ఎలాంటిది? మరికొన్ని వివరాలు చెప్పు. అవి వింటే నాకు కొంత ఉపశమనం కలుగుతుంది అన్నది. తరువాత హనుమ రామలక్ష్మణుల రూపలావణ్యాలను ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు. ఓ జానకి, ప్రభువు కన్నులు కలువ రేకులా ఉంటాయి. తన కాంతిచే ప్రపంచానికి ఆనందం కలిగిస్తాడు. అతడు లోక రక్షకుడు, వీరుడు, ధీరుడు, శరణజొచ్చిన వారిని రక్షిస్తాడు. లోక మర్యాద పాటిస్తాడు. అందరికీ పూజ్యుడు. అన్ని వర్గాల వారిని రక్షిస్తాడు. బ్రహ్మచర్యం పాటించగలడు. వ్యవహార జ్ఞానం కలవాడు. లోక కళ్యాణం కోరుతాడు. సర్వ విద్యా పారంగతుడు. సదాచార సంపన్నుడు. వినయశీలుడు. అతిలోక సుందరుడు. అతని భుజాలు విశాలంగా ఉంటాయి. బాహువులు పొడవుగా ఉంటాయి. కంఠం శంఖములా ఉంటుంది. ముఖం అందంగా ఉంటుంది. కన్నులు ఎర్రగా ఉంటాయి. శరీరం నిగనిగలాడుతూ ఉంటుంది. అవయపుష్టి ఉంటుంది. రంగు మేఘం వర్ణముతో ఉంటుంది. వారి ఉదరంపై 3 రేఖలు ఉంటాయి. వీపు, పిక్కలు స్వల్పంగా ఉంటాయి. అతని బొటనవేలి మీద, నొస్టిపైన, అరచేతిలో, అరికాళ్లలో 4 రేఖలున్నాయి. 8 అడుగులు ఎత్తైనవాడు. కనుబొమ్మలు, నాసికాపుటలు, నేత్రాలు, చెవులు, పెదవులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్ళు, పిరుదులు, చేతులు, పాదాలు సమపాలలో కలవాడు. దీంతో పాటు రాముడు సకల ఐశ్వర్యం కలవాడు. సంభాషణ చతురుడు. ధర్మాన్ని ఆచరించేవాడు. పాత్రులకు దానం చేసేవాడు. దేశకాలాలకు అనువుగా ప్రవర్తించేవాడు. ఈ సోదరులిద్దరూ నిన్ను వెతుక్కుంటూ నేల నలుచెరుగులా తిరుగుతూ నా వద్దకు వచ్చారు. వానరరాజైన సుగ్రీవుడు తన అన్న వాలిచే బహిష్కృతుడై ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. రామలక్ష్మణ సోదరులు సుగ్రీవుని తొలుత అతడు చూశారు. నేను ఆ సోదరులను చూశాను. ఆ తరువాత వారిరువురును నా భుజాలపై ఎక్కించుకుని ఋష్యముఖ పర్వతం చేర్చాను. ఇద్దరు అమరికలు లేక మాట్లాడుకున్నారు. నిన్ను రావణుడు అపహరించుకుని పోయేటప్పుడు నీ నగలను భూమిపై పడివేశావో గుర్తుందా? వాటిని మా వానర వీరులు భద్రపరిచి రామచంద్ర ప్రభువుకు చూపారు. కానీ
రావణుడు నిన్ను తీసుకుని పోయిన మార్గం మాత్రం చూపలేకపోయారు. నిన్ను వెతికే ప్రయత్నాలు సాగాయి. నిన్ను వెతికి తెచ్చేందుకు వానరరాజు సుగ్రీవుడు వాగ్దానం చేశాడు. ఆ సుగ్రీవుని దూతగా నేను వచ్చాను. మిగతా వానరులు భూమండలమంతా నీ కోసం వెతుకుచున్నారు. అందరం పర్వతాలు, అరణ్యాలు, సెలయేళ్లు, తీరాలు గాలించాం. నిరాశపడ్డాం. సుగ్రీవుని ఎడ భయం చేత ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాం. ఇది వాస్తవం. నన్ను నమ్ము. త్వరలో రామచంద్ర ప్రభువు నిన్ను ఇక్కడ నుండి తీసుకుపోగలడు అన్నాడు హనుమ. ఈ మాటలకు సీతామాత ఎంతో ఊరట చెంది ఆనందించింది. ఆమె కనుల వెంట ఆనందాశ్రువులు రాలాయి. హనుమ రామదూత అని నమ్మింది. సీతామాతకు హనుమపై విశ్వాసం కలిగింది. అప్పుడు హనుమ ఇలా అన్నాడు: మహాభాగ్యశాలి అయిన మాత, నేను వానరుడను, ధీమంతుడైన రాముని దూతను. రామనామాంకితం అయిన ఉంగరాన్ని తెచ్చాను చూడు. నాపై నీకు విశ్వాసం కలిగేందుకు గుర్తుగా ప్రభువు నాకు ఇవ్వగా నేను తీసుకుని వచ్చాను. నీవు బాధపడకు, నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి, నీకు శుభం కలుగుతుంది అని పలుకుతూ హనుమ సీతామాతకు అంగుళీయాన్ని సమర్పించాడు. సీతామాత ఆ అంగుళీయాన్ని పరికించి చూసింది. తన భర్త పంపిందే అని నమ్మింది. ఆమె ముఖం వెలుగులతో నిండింది, సంతోషంతో పొంగిపోయింది. తరువాత హనుమను ఇలా ప్రశంసించింది: వానరోత్తమ, నిజానికి నీవు ఎంతో పరాక్రమశాలివి, ఎంతో సామర్థ్యం గలవాడవు, ప్రజ్ఞాశాలివి. అందుచేతే శతయోజనాల సముద్రాన్ని దాటగలిగావు. దుర్భేద్యమైన లంకానగరములో ప్రవేశింపగలిగావు. నీకు భయం లేదు, వెరపు లేదు. నీ శక్తి తెలిసే ప్రభువు నిన్ను ఇక్కడికి పంపాడు. శక్తి తెలుసుకోకుండా ప్రభువు ఎవరిని పంపడు, పైగా ఇక్కడికి పంపడు. సత్యశీలుడు రాముడు, తేజస్శాలి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు కదా, చాలా సంతోషం. పితృవాక్య పరిపాలన అనే ధర్మం పాటించేందుకు ప్రభువు రాజ్యాన్ని వదులుకున్నాడు. నన్ను అడవులకు నడిపించాడు. అయినా వ్యధ చెందలేదు, భయపడలేదు, శోకించలేదు. నేను దూరమైతే మాత్రం ఆయన హృదయం తల్లడిల్లి ఉంటుంది. మా దంపతుల సంబంధం అసాధారణం, అనన్య సామాన్యం. తరువాత హనుమ రామచంద్ర ప్రభువు విశేషాలు మరికొన్ని చెప్పాడు. ప్రభువు నీయందే మనసు పెట్టి ఉన్నాడు. శరీరంపై వ్రాలే ఈగలను, దోమలను, పురుగులను గమనించడం లేదు, సరిగ్గా నిద్రించడం లేదు. ఎప్పుడైనా కునుకు పడితే మధ్యలో సీత సీత అని కలవరిస్తున్నాడు. కఠోర నియమాలు పాటిస్తున్నాడు. ఈ మాటలకు సీతామాత మనసు కుదుటపడింది, ఊరట చెందింది. హనుమ ద్వారా సీతామాత ప్రభువు సమాచారం తెలుసుకుంది, ఆనందించింది, మనసు దిటవు చేసుకుంది. రావణుడు పెట్టిన గడువు ఇంకా 2 మాసాలే ఉంది. ఆమె హనుమతో ఇంకా ఇలా అంది: ఓ కపీశ్వర, అనల అనే ఆమె విభీషణుడి పెద్ద కుమార్తె. ఆమె తల్లి పంపగా నా వద్దకు వచ్చి ఇలా చెప్పింది: రావణుడి కొలువులో అవింద్రియుడు అనే ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు రాముడి చేతిలో రాక్షసమూక నాశనం తప్పదు అని రావణునికి హితవచనాలు పలికారు, హెచ్చరించారు. అయినా ఆ రావణుడు తన మూర్ఖత్వం చేత ససేమ్రా అన్నాడు. అయినా నా స్వామి నన్ను చేరగలడు అనే పరమ విశ్వాసం నాకుంది. నా అంతరాత్మ పవిత్రమైనది. రాముడు మహాపరాక్రమశాలి. సోదరుడు తోడు లేకుండా 14,000 మంది రాక్షసులను హతమార్చాడు. ఆ మహావీరుడికి శత్రుభయం లేదు. ఆపై హనుమ ఇలా అన్నాడు: ప్రభువు నా మాటలు వింటే వానరసేనతో ఇక్కడికి రాగలడు, నిన్ను విముక్తిని చేయగలడు. లేకుంటే తల్లి, నీవు నా వీపుపై కూర్చో, నిన్ను సముద్రాన్ని దాటించగలను. అవసరమైతే లంకను పిగిలించి తీసుకుపోగల శక్తి నాకుంది. నన్ను అడ్డుకునే శక్తి లంకవాసులకు లేదు అని హనుమ చెప్పాడు. ఆపై సీతామాత: హనుమ, నీ రూపం చిన్నది కదా, నీవెలా నన్ను తీసుకువెళ్ళగలవు అన్నది. అప్పుడు వాయుసుతుడు తన శరీరాన్ని పెంచి చూపించాడు. తనను వీపుపై ఎక్కించుకుని తీసుకువెళ్ళగలడని విశ్వసించింది. తదుపరి సీత ఇలా అంది: కపివర, నీ శక్తి నేను గమనించాను. నీతో ప్రయాణం చేయడం మంచి పని కాదు. నేను పతివ్రతను. నా శరీరాన్ని మరొకరు తాకరాదు, ఒక ప్రభువు తప్ప. కనుక ప్రభువు సపరివారంగా ఇక్కడికి వచ్చి రావణుని వధించి నన్ను తీసుకుపోవాలి. అది ఆ మహావీరుని స్థాయికి తగింది. కాబట్టి వానరోత్తమ, రామలక్ష్మణులను నీ వెంట తీసుకుని రమ్ము. స్వామిని చూసి చాలా దినాలైంది. శోక విరహంతో కృషించిపోయాను. స్వామి దర్శనం నాకు ఆనందాన్ని చేకూర్చుతుంది. దాంతో సీతామాత మాటలకు హనుమ శరీరం ఉప్పొంగిపోయింది. ఇలా అన్నాడు హనుమ: మాత, నీ మాటలు సహేతుకాలు, మిక్కిలి యుక్తిగలవి. అవి స్త్రీ స్వభావానికి, పతివ్రత ధర్మానికి తగి ఉన్నాయి. అయితే ప్రభువు గుర్తించగల ఆనవాలు ఏదైనా ప్రసాదించు. ఆపై సీతామాత కన్నీరు తుడుచుకుంటూ ఇలా పలికింది: హనుమ, నా స్వామికి గుర్తుగా ఈ కథ గుర్తు చేయి. చిత్రకూట పర్వతానికి ఈశాన్య ప్రాంతంలో ఒక ఉపపర్వతం ఉంది. అక్కడ ఫలవృక్ష సంపద బాగా ఉంది. సెలయేళ్లు ఉన్నాయి. అక్కడ మందాకిని నది ఉంది. ఆ నది సమీపంలో సిద్ధాశ్రమం ఉంది. ఆ ఆశ్రమం చుట్టూ పూల తోట గల వనం ఉంది.
ఆ వనములో విహరించి నేను చెమటతో తడిసి ప్రభువు ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నా. ఇంతలో ఒక కాకి అక్కడికి వచ్చింది. నా స్తనాన్ని ముక్కుతో పొడిచింది. స్తనాన్నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ పరిస్థితిని ప్రభువు చూశాడు. కోపంతో రెచ్చిపోయాడు. అటూ ఇటూ పరికించి చూశాడు. రక్తసిక్తమైన గోళ్లతో కాకి కనిపించింది. కాకిని శిక్షించేందుకు రాముడు నిర్ణయించుకున్నాడు. ఒక దర్భను తీసుకున్నాడు. దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రం చేశాడు. కాకిపై వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రం మంటలు చిమ్ముకుంటూ కాకిని వెంబడించింది. వాస్తవానికి ఆ కాకి ఇంద్రుడి కుమారుడట. కాకి ఇంద్రుని ఇతర దేవతలను శరణ కోరింది. అందరూ తమ అశక్తత ప్రకటించారు. ముల్లోకాలు తిరిగింది. ఎక్కడా తనను రక్షించేవారు కనిపించలేదు. కాకి తిరిగి తిరిగి భూలోకానికి వచ్చి రాముడి శరణ కోరింది. రాముడు నేలపై సాగిలిపడిన కాకిని రక్షించుదాం అనుకున్నాడు. ప్రభువు ఇలా అన్నాడు, నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వృధా కారాదు, కనుక ఏమి చేయాలో చెప్పు. ఆపై కాకి కొంత రాజీపడి నా కుడికంటిని అస్త్రంతో తీసేయండి అంది. ఆ విధంగా ప్రభువు కాకి దక్షిణ నేత్రాన్ని తీసేశాడు. వాయుసం ఎడమ కంటితో బయటపడింది. కాకి ప్రభువుకు నమస్కరించి సెలవు తీసుకుని ఇంటికి చేరింది. ఇది కాకి కథ. దీన్ని స్వామికి వివరించు. అంతేగాక ప్రభుభక్తి పారాయణుడైన లక్ష్మణుని క్షేమ సమాచారం అడిగినట్లు చెప్పు. ప్రభువుకు పదే పదే నా ప్రణామాలు చెప్పు. తరువాత సీతాదేవి తన కుంగుముడి విప్పి శుభప్రదమైన చూడామణిని తీసి దీన్ని ప్రభువుకు సమర్పించు అంది. హనుమ చూడామణిని తీసుకున్నాడు. దాన్ని చేతిలో ఉంచుకున్నాడు. సీతామాతకు నమస్కరించాడు. పక్కకు తొలగాడు. చెప్పలేనంత ఆనందంతో ఉన్నాడు హనుమ. చూడామణిని హనుమకు ఇచ్చాక సీతామాత ఇలా అంది, ప్రభువు ఈ ఆనవాలను గుర్తిస్తాడు. దీన్ని చూడగానే నా తల్లిదండ్రులను దశరథ మహారాజును స్మరిస్తాడు. అలాగే నన్ను గుర్తుకు తెచ్చుకుంటాడు. నీవు కార్యనిర్వహణకు తగినవాడువు. నడుం బిగించి నా దుఃఖాన్ని తొలగించేందుకు పూనుకో. ఈ మాటలు విన్న హనుమ అలాగే చేస్తా అంటూ సీతామాతకు శిరసా ప్రణమిల్లి వెళ్లేందుకు ఉపక్రమించాడు. బయలుదేరే హనుమను సీతాదేవి మాటిమాటికి చూసింది. అప్పుడు హనుమ ఇంకా ఇలా అన్నాడు, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు వానర భల్లూక సైన్యాలకు ప్రభువు, మహాబల సంపన్నుడు. నిన్ను ఆదుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. తన సైన్యముతో త్వరలో లంక చేరగలడు. వారు ఎంతో క్లిష్టమైన కార్యాన్ని సైతం సునాయాసంగా చేయగలరు. ఆకాశ మార్గములో విహరించగలరు. భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టూ వచ్చారు. అందరూ నాకంటే బలవంతులే, నాతో సమానులు. నాకంటే తక్కువ వారు లేరు. అల్పుడునైన నేను ఇక్కడకు రాగలిగాను. ఇక మహాబలవంతుల విషయం చెప్పనేలా. మహాశక్తి సంపన్నులు మానవోత్తములు అయిన రామలక్ష్మణులు నా వీపుపై కూర్చొని ఇక్కడికి రాగలరు. లంకా నగరాన్ని ధ్వంసం చేయగలరు. నిన్ను అయోధ్య నగరానికి తీసుకుపోగలరు. కనుక తల్లి శాంతించు, నీకు శుభం కలుగుతుంది. ఈ రీతిగా మారుతి మైథిలిని వాదార్చాడు. త్వరలో అసంఖ్యాకులైన వానర యోధులను నీవు లంకలో చూడగలవు. వారంతా మలయ పర్వతంపై నుంచి గర్జిస్తారు. ఈ రాక్షసుల మధ్య ఎంతో కాలం ఉండాల్సిన పని లేదు. నీ స్వామి త్వరలో లంక చేరుతాడు. నేను వెళ్ళి ప్రభువుని తీసుకువస్తాను. అందాక ఓపిక పట్టు తల్లి అని సీతాదేవిని వేడుకొన్నాడు. హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకున్నాడు. కొంత దూరం నడిచాడు. సీతామాత దర్శనం జరిగింది. ఇంకేం మిగిలింది? కార్యం సాధించాలంటే సామధాన భేద దండోపాయాలు కావాలి. రాక్షసులతో మొదటి 3 పనిచేయవు. ఇక మిగిలింది దండోపాయమే. అంతేగాక రాక్షసుల బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. కావలసిన వారితో యుద్ధం చేయాలి. ఇద్దరు బలాబలాలు బేరేజు వేసుకుని వెళ్ళాలి అనుకున్నాడు హనుమ. రావణుని అశోకవనం శ్రేష్టమైనది. స్వర్గములో నందనవనంతో సమానమైనది. అది వృక్ష సంపద, వన సంపదతో నయనానందకరంగా ఉంటుంది. ఎంత చూసినా తనివి తీరదు. దీన్ని ధ్వంసం చేస్తాను. అప్పుడు దశకంఠునికి కోపం వస్తుంది. ఆ తర్వాత అతడు అశ్వబలం, గజబలం, త్రిశూలాలు పట్టుకున్న సైన్యముతో ఇనుపు గుదియలు పట్టుకున్న బలశాలులను ఇక్కడికి పంపుతాడు. రణరంగంలో రావణ యోధులందరినీ మట్టి కరిపిస్తాను. రావణుడి బలం నశించాక సుగ్రీవుడిని చేరుతాను. తరువాత మారుతి ఒళ్ళు విరుచుకున్నాడు. ఒక్కసారి విజృంభించాడు. సుడిగాలిలా అత్యంత వేగంతో చెట్లను పెకలించడం ప్రారంభించాడు. తక్కువ కాలంలో వృక్షాలన్నీ నేలమట్టమయ్యాయి. క్రీడా పర్వతాలు నుగ్గునుగ్గయ్యాయి. జలాశయాలు చిన్నాభిన్నమయ్యాయి. చూస్తుండగానే అశోకవనం నిస్తేజం అయ్యింది. కలవరపాటుతో పక్షి సంతతి వికృత విషాద గీతాలు ఆలపించాయి. పెద్ద పులులు, ఇతర క్రూర జంతువులు ఆర్తనాదాలు చేశాయి. దాంతో అశోకవనం కళాహీనమైపోయింది. ఇది తెలిసిన రావణుడు ఉగ్రుడయ్యాడు. మహాబలశాలులైన పెక్కు యోధులతో అశోకవనం చేరాడు. హనుమతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అశోకవనంలో హనుమ వృక్షాలను పిగిలిస్తున్నప్పుడు, విరిగిపోయినప్పుడు పెలపెలా రావాలతో లంకావాసులు ఆందోళనకు గురయ్యారు. భయభ్రాంతులకు లోనయ్యారు. జంతువులు, పక్షులు కలవరపడ్డాయి.
అపశకునాలు కనిపించాయి. నిద్రలో ఉన్న రాక్షస స్త్రీలంతా మేలుకొని తత్తరపడ్డారు. నాశనమవుతున్న అశోకవనాన్ని, వానరుడిని చూశారు. ఈ అదును చూసి హనుమ తన శరీరాన్ని ఇంకా పెంచాడు. పర్వతమంత పెరిగిన హనుమను చూసి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇలా అన్నారు: ఇతడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నీతో ఏం మాట్లాడాడు? కాస్త వివరించు. నిన్ను ఏమి అనం అన్నారు. ఆపై సీతాదేవి ఇలా సమాధానం చెప్పింది: కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుస్తుంది? అతడు ఎవరో నాకు తెలియదు, ఏం చేశాడో నాకు తెలియదు. పాము జాడ పాముకే తెలుసు, ఇది లోకరీతి. నాకైతే కామరూపుడైన రాక్షసుడే ఇలా వచ్చాడనిపిస్తుంది అంది. సీతాదేవి మాటలు విన్న రాక్షస స్త్రీలు నలుదెసలా పరుగులు తీశారు. కొందరు స్త్రీలు రావణుని కడకు వెళ్ళి భయంతో సమాచారం చేరవేశారు. ఆ మహావీరుడు అశోకవనాన్ని పూర్తిగా నాశనం చేశాడు. జానకి ఉన్న చోటును మాత్రం తాకలేదు. సీతాదేవి కూర్చున్న ప్రదేశం పైన గల శింషుపావృక్షం మాత్రం అలాగే ఉంది. రావణుడి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపావేశాలతో ఊగిపోయాడు. రాక్షస యోధులను పంపి హనుమంతుని బంధించి తీసుకురమ్మన్నాడు. ఈ యోధులు బయలుదేరారు. వీరిని చూసిన హనుమంతుడు ఆనందాతిశయంతో తోకన నేలపై కొట్టాడు. భయంకరంగా సింహగర్జన చేశాడు. శరీరం పెంచేశాడు. లంకలో ప్రతిధ్వనించేటట్లు జబ్బలు చరిచాడు. ఈ ధ్వనికి ఆకాశంలో పక్షులన్నీ నేలరాలాయి. హనుమ బిగ్గరగా తన జయఘోష ఇలా వినిపించాడు: మహామహా బలశాలి శ్రీరామునికి జయం, మహాపరాక్రమశాలి లక్ష్మణునికి జయం, స్వామి విధేయుడు సుగ్రీవుడికి జయం, అసామాన్య సూర్యుడు కోసల దేశరాజు రామచంద్ర ప్రభువుకు నేను దాసుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యాన్ని రూపుమాపగలను. 1000 రావణులైనా నన్ను ఎదిరింపజాలరు. యుద్ధరంగములో పోరాడలేరు. రాక్షసవాసులు లంకానగరాన్ని నాశనం చేస్తాను. రాక్షసమూక నన్నేమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు. నేను సీతామాతకు నమస్కరించి వెళతాను. దాంతో హనుమ జయఘోష విని రాక్షసమూక ఎముకలలో చలి మొదలైంది. వారు గడగడ వణికిపోయారు. సంధ్యాకాల మేఘములా శోభిస్తున్న హనుమను చూశారు. రావణుని ఆజ్ఞానుసారం రాక్షస వీరులు అన్ని వైపుల నుంచే హనుమపైకి ఉరికారు. ఇంద్రుడు వజ్రాయుధంతో దైత్యులను సంహరించిన రీతిలో హనుమ రాక్షసమూకను హతమార్చాడు. కొందరు రాక్షసులు ఈ చావు కబురు కాస్త రావణుడికి చేరవేశారు. రావణుడు మరింత కుద్రుడయ్యాడు. చాటిలేని పరాక్రమశాలి అజేయుడు ప్రహస్తపుత్రుని హనుమను ఎదిరించేందుకు పంపాడు. హనుమ తనకు ఎదురు వచ్చిన రాక్షస సైన్యాన్ని హతమారుస్తున్నాడు. తరువాత అతని దృష్టి చైత్య ప్రసాదం మీదకి మళ్ళింది. ఇది దేవాలయ ఆకృతిలో ఉంది. దీన్ని ధ్వంసం చేద్దామనుకున్నాడు. మేరు శిఖరంగా ఎత్తుగానున్న చైత్య ప్రసాదం మీదకి ఎగిరాడు. అప్పుడు హనుమ ఉదయభానునిలాగా ఉన్నాడు. హనుమ శరీరాన్ని పెంచేశాడు. భుజాలు ఎగరేశాడు. జబ్బలు కొట్టుకున్నాడు. ఆ ధ్వనికి పక్షులు నేలరాలాయి. ఆ ధ్వనికి చైతన్యాన్ని రక్షించేవారు కొందరు మూర్ఛపోయారు. మరికొందరు ఈటెలను, ఖడ్గాలను, గండ్రగొడ్డలను తీసుకుని హనుమను ఎదుర్కొనేందుకు వచ్చారు. అందరూ హనుమను చుట్టుముట్టారు. చిత్ర విచిత్రమైన గదలతో హనుమను కొట్టారు. బాణాలు వేశారు. అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి. హనుమ 100 అంచుల గల స్తంభాన్ని గిరగిరా తిప్పాడు. అప్పుడు దాని నుంచి అగ్ని పెల్లుబికింది. ఆ అగ్ని ప్రాసాదాన్ని దహింపవేసింది. తర్వాత హనుమ దొరికిన వారిని దొరికినట్లు హతమార్చాడు. ఆ తర్వాత హనుమ ఇలా రాక్షస సైనికులను హెచ్చరించాడు: నా వంటి బలపరాక్రమశాలురు త్వరలో లంక చేరుతారు. వారంతా సుగ్రీవ ఆజ్ఞను శిరసావహించేవారే. మేము ఇతర వానరులు భూమండలమంతా సంచరిస్తుంటాం. మరికొందరు 10 ఏనుగుల బలం కలవారు, మరికొందరు 100 ఏనుగుల బలం కలవారు, ఇంకా కొందరు 1000 ఏనుగుల బలం కలవారు ఉన్నారు. కొందరు ఊహక అందని బలవంతులు లేకపోలేదు. వీరంతా సుగ్రీవునితో వచ్చి మిమ్మల్ని తుదిముట్టించగలరు. మా ప్రభువు రాముడితో వైరం పెట్టుకున్నారు. ఆ కారణాన మీకు నూకలు చెల్లాయి. మీ లంకానగరం ఉండదు. మీ ప్రభువు రావణాసురుడు సైతం ఎంత బలం గలవాడైనా మిగలడు అని హనుమ పలికాడు. జంబుమాలి ప్రహస్తుని కుమారుడు. మహాబలశాలి. పెద్ద పెద్ద కోరల గలవాడు. ధనుర్విద్యలో ఆరితేరినవాడు. రావణుని ఆదేశంపై హనుమతో యుద్ధానికి బయలుదేరాడు. ధనుస్సు ఎక్కుపెట్టాడు. అతని ధనుష్టంకారం నలుదిక్కుల పిక్కటిల్లింది. జంబుమాలి ముఖద్వారం చేరి హనుమపై బాణం ప్రయోగించాడు. ఈ బాణాలు హనుమను కొద్దిగా బాధించాయి. అతని ముఖం ఎర్రబారింది. కోపం వచ్చింది. పక్కన గల పెద్ద మహాశిల కనిపించింది. ఆ కొండరాయిని అలవోకగా జంబుమాలిపై విసిరాడు. రాయిని వాడి బాణంతో జంబుమాలి ముక్కలు చేశాడు. ఇలా శిలాప్రయోగం వ్యర్థమైంది. హనుమ పెద్ద మర్రి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించి తిప్పసాగాడు. జంబుమాలి 4 బాణాలతో ఆ వృక్షాన్ని ముక్కలు చేశాడు. హనుమ కోపతాపంతో ఉడికిపోయాడు. తన వద్దగల పరిగెను వేగంగా త్రిప్పుతూ జంబుమాలిని చావబాదాడు. జంబుమాలి నేల ఒరిగాడు. హనుమ దెబ్బకు జంబుమాలి రథాలు నుగ్గునుగ్గయ్యాయి. ఆ తర్వాత రావణుడి సేనాధిపతులైన విరూపాక్షుడు, యూపాక్షుడు, ధర్ధరుడు, శ్రఘనుడు,
భాసకర్ణుడు మొదలైన సేనాపతులు హనుమను ఎదుర్కొన్నారు. ఈ మహావీరులంతా అగ్నితుల్యమైన తేజస్సులతో వెలుగుతూ ముందుకు సాగారు. హనుమను సమీపించి మూకుమ్మడిగా అతనిపై విజృంభించారు. వాడి వేడి బాణాలను అతనిపై వదిలారు. అవి హనుమను ఏమీ చేయలేకపోయాయి. తరువాత ఆగ్రహావేశంతో ఊగిపోయి 5 సేనాపతులను హతం చేశాడు. వారి రథాలను ధ్వంసం చేశాడు. అందుకు అతని శరీరం రక్తంతో తడిసిపోయింది. చచ్చిపడిన ఏనుగులు, గుర్రాల కళేబరాలు, విరిగి ముక్కలైన రథాలు, హతులైన రాక్షస యోధుల శవాలతో దారులన్నీ మూతబడిపోయాయి. హనుమ ఎదురు వచ్చిన వారిని అందరూ హతమార్చి ఇంకా ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూశాడు. 5 సేనాధిపతులు మరణించాక కూడా రావణుడు నిరాశ చెందలేదు. మహాపరాక్రమశాలైన అక్షకుమారుడిని ప్రోత్సహించి యుద్ధానికి పంపాడు. అక్షకుమారుడు హనుమను సమీపించాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. గర్వంతో హనుమను తేరిపార చూశాడు. అక్షకుమారుడు ముందుగా 3 బాణాలు ప్రయోగించి మారుతిని కవ్వించాడు. ఈ బాణాలు హనుమను ఏమీ చేయలేకపోయాయి. మళ్ళీ 3 బాణాలను అక్షకుమారుడు వేశాడు. దాంతో హనుమ శిరస్సుపై గాయమైంది. మళ్ళీ అక్షకుమారుడు వడగల్లలా బాణాలు ప్రయోగించాడు. హనుమ తనకు తగలకుండా తప్పించుకున్నాడు. ఇక అక్షకుమారుడిని వదలరాదు అనుకున్నాడు హనుమ. తన బలమైన చేతితో రథాన్ని ముక్కలు చేశాడు. వెంటనే అక్షకుమారుడు రథాన్ని వదిలి ఆకాశానికి ఎగిరాడు. హనుమ కూడా ఆకాశంలోకి ఎగిరాడు. అక్షకుమారుడిని పట్టుకొని గిరగిర తిప్పి నేలపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు అక్షకుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. తరువాత ఇంకా ఎవరైనా రాక్షస సైనికులు వస్తారేమో అనుకొని వన ముఖద్వారం వద్ద ఎదురు చూశాడు హనుమ. ఇందరు మహావీరులు మరణించాక రావణుడిలో ఆందోళన మొదలైంది. చివరకు మహావీరుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు. ఇంద్రజిత్తు దివ్యమైన రథాన్ని అధిరోహించాడు. యుద్ధానికి బయలుదేరాడు. హనుమను సమీపించాడు. పొడవైన వాడి ములుకులు గల బాణాలను హనుమపై వదిలాడు. ఆ బాణాలకు హనుమ చిక్కలేదు. బాణాలతో వధించడం సాధ్యం కాదు అనుకున్నాడు ఇంద్రజిత్తు. అటువంటప్పుడు ఇతన్ని బంధించవచ్చు కదా అనుకున్నాడు ఇంద్రజిత్తు. కనుక అస్త్రవిద్యలో ప్రముఖుడైన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. చివరికి రాక్షసులందరూ హనుమను గట్టిగా పేమిన జనపనార తాళ్లతో బట్టలతో బంధించారు. ఇలా బంధించేందుకు హనుమ ఇష్టపడ్డాడు. ఇలాగైన దశకంఠుడిని చూడవచ్చు కదా అనుకున్నాడు. బంధించిన హనుమను ఇంద్రజిత్తు రావణుని పురమందిరానికి తీసుకువెళ్ళాడు. కొలువులో అందరికీ చూపి అశోకవనాన్ని ధ్వంసం చేసినవాడు ఇతడే అన్నాడు. ఇతన్ని చంపండి, కాల్చివేయండి, భక్షిద్దాం అనే మాటలు సభలో వినిపించాయి. రావణుడు అమూల్య రత్నాలతో అలంకరించిన సింహాసనంపై కూర్చున్నాడు. అనుభవజ్ఞులైన మంత్రులను పిలిచి ఇతని సంగతి తెలుసుకోండి అన్నాడు. మంత్రులు హనుమను వివరాలు అడగడం ప్రారంభించారు. రాక్షస కొలువులో హనుమ రావణుని చూశాడు. రావణుడు మేలిమి బంగారంతో చేసిన కిరీటం ధరించి ఉన్నాడు. కిరీటంపై మంచి ముత్యాలు, మణులు పొదిగి ఉన్నాయి. అవి దగద్దగా మెరుస్తూ ఉన్నాయి. అతడు బంగార ఆభరణాలు ధరించాడు. పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు. శరీరానికి ఎర్రచందనం, కస్తూరి ద్రవ్యాలను పూసుకున్నాడు. అతని కనులు విశాలంగా ఉన్నాయి, ఎర్రబారి ఉన్నాయి. దంతాలు పదునుదేరి ఉన్నాయి. పెదవులు వ్రేలాడుతున్నాయి. 10 శిరస్సులు కలిగి ఉన్నాడు. అతని వక్షస్థలం మిలమిలలాడే హారాలతో శోభిల్లుతూ ఉంది. అతని బాహువులు భుజకీర్తులతో దండకడియాలతో అలంకరించి ఉన్నాయి. బాహువులు 5 పడగల సర్పములా విస్తరించి ఉన్నాయి. అతని పీఠం మేలుజాతి మనులతో నిర్మించి ఉంది. రత్నాలతో అలంకరించి ఉంది. దానిపై రత్నకంబళం పరిచి ఉంది. అలాంటి ఉన్నత సింహాసనంపై రావణ ప్రభువు ఆసీనులై ఉన్నారు. వింజామరలు చేతబూనిన కాంతలు సేవలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్దండులైన ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు అనే రాక్షస మంత్రులు సమీపములో ఆసీనులయ్యారు. ఇలా మేరు పర్వతం మీద సజల మేఘంలో ఉన్న రాక్షసరాజును హనుమ చూశాడు. హనుమ ఇలా ఆశ్చర్యపడ్డాడు. ఆహా, రాక్షస ప్రభు రూపం అత్యద్భుతం. అతని ధైర్యం నిరుపమానం, శక్తి ప్రశంసార్వం, తేజస్సు అపూర్వం. నిజానికి ఆ రాజు సర్వలక్షణ శోభితుడు. దుర్మార్గాలకు పాలుపడకుండా ఉంటే దేవలోకానికే ప్రభువై ఉండేవాడు. ఇతడు క్రూరుడు, దుర్మార్గుడు. ఆ కారణం చేత అన్ని లోకాలు ఇతనికి భయపడుతున్నాయి. సమస్త జగత్తును సాగరాన ముంచి ప్రళయం సృష్టించగల సమర్థుడు ఇతడు. రావణుడి కొలువులో ఉన్న హనుమను రావణుడు పరిశీలనగా చూశాడు. కోపం వచ్చింది. ఇలా అనుకున్నాడు మనసులో, పూర్వం నేను కైలాస పర్వతాన్ని పిగిలించినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా, లేదా వానర రూపంలో వచ్చిన బాణాసురుడైనా కావచ్చు. రావణుడు కనులు ఎర్రజేశాడు. మంత్రులతో ముఖ్యుడైన ప్రహస్తుని వంక చూస్తూ ఇలా అన్నాడు, ఈ దుష్టుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఇతని రాకకు కారణం ఏమిటి?
అశోకవనాన్ని నాశనం చేయడం, రాక్షస వనితులను భయపెట్టడంలో ఇతడు ఆశించేదేమిటి? దుర్భేద్యమైన లంకానగరంలోకి ఎలా ప్రవేశించాడు? మనతో యుద్ధం చేయడంలో అతని ఉద్దేశం ఏమిటో అడగండి అని రావణుడు కోపంగా అన్నాడు. ఆ తర్వాత ప్రహస్త మంత్రివర్యులు హనుమను ఇలా ప్రశ్నించారు: ఓ వానర, నీవు శాంతించు. ఇక్కడ భయపడవలసిన పని లేదు. నీవు క్షేమంగా ఉంటావు. ఒకవేళ దేవేంద్రుడే లంకానగరానికి నిన్ను పంపాడా? నిజం చెప్పు, నిన్ను బంధ విముక్తుడిని చేస్తాను. గూఢాచారి రూపంలో నీవు లంకానగరంలో చొరబడ్డావు. నిన్ను పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా లేదా విష్ణువే నిన్ను పంపాడా? వాస్తవానికి నీవు రూపంలో మాత్రం వానరుడవు. అద్భుతమైన నీ తేజం మానవులకు ఉండదుగాక ఉండదు. ఇది వాస్తవం. కాదంటే లంకానగరంలో ఎందుకు ప్రవేశించావు? అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పాడు: ఇంద్ర, వరుణులలో నన్ను ఎవరూ పంపలేదు. నేను ఎవరి దూతనూ కాదు. నేను వానర జాతి వాడను. నా అంతట నేను లంకకు వచ్చాను. రావణ దర్శనం కోసమే అశోకవనం పాడు చేశాను. బలశాలురైన రాక్షసులు ఎదురుపడితే ఆత్మరక్షణ కోసం యుద్ధం చేశాను. దేవతలు, రాక్షసులు నన్ను అస్త్రంతో బంధించలేరు. నీ కుమారుడికి బ్రహ్మాస్త్రం ప్రసాదించిన బ్రహ్మ నాకు ప్రసాదించాడు. ఈ అస్త్రం నన్నేమీ చేయలేదు. కానీ నిన్ను చూడాలనే కోరికతో నేను బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాను. నేనిప్పుడు బ్రహ్మాస్త్రం నుంచి విముక్తుడిని అయ్యాను. ఒకానొక రాచకార్యం నిమిత్తం లంకకు వచ్చాను. ఈ రాక్షసులు పెట్టే బాధలన్నింటినీ నిన్ను చూసేందుకే భరించాను. నీకు మేలు కలిగే నా మాటలు విను. హనుమ రావణుని కొలువులో ఉన్నాడు. రాక్షస ప్రముఖులు రావణుని ప్రశ్నలకు తత్తరపాటు లేకుండా సమాధానం చెప్పాడు. మా ప్రభువు వానరరాజు సుగ్రీవుడు. అతని ఆదేశంతో ఇక్కడికి వచ్చాను. సోదరుడిలా వానరరాజు నీ హితం కోరుతున్నాడు. నీ క్షేమం కోరి చెప్పే సుగ్రీవుని సందేశం విను. అది ధర్మపరమైనది. ఇహపరలోకమందు శ్రేయస్సు కూర్చేది. దశరథుడు అనే పేరుగల మహారాజు ఉన్నాడు. అతనికి ఏనుగులు, గుర్రాలు, రథాల బలగం ఉంది. లోకానికి తండ్రి వంటివాడు, అందరికీ బంధువు. ఇంద్రుని తేజస్శాలి. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు. తండ్రి ఆజ్ఞానుసారం సోదరుడైన లక్ష్మణుడితో, భార్యతో రాజ్యం వీడి దండకారణ్యం వచ్చాడు. సీతాదేవి మహాపతివ్రత, విదేహరాజు జనకుని కూతురు. ఆమె దండకారణ్యంలో అపహరణకు గురైంది. రామలక్ష్మణులు సీతామాతను వెతుకుచు ఋష్యమూక పర్వతం వద్ద మా ప్రభువు సుగ్రీవుడిని కలిశారు. ఆ తర్వాత సీతాదేవిని వెతికేందుకు సుగ్రీవుడిని కిష్కందుకు రాజుగా చేసేందుకు రాముడు ప్రతిజ్ఞ చేశారు. తరువాత రాముడు వాలిని యుద్ధములో హతమార్చాడు. సుగ్రీవుడిని కిష్కందుకు రాజుగా చేశాడు. రామునికి ఇచ్చిన మాట మేరకు మా రాజు అన్ని దిశలకు సీతామాతను వెతికేందుకు వానరులను పంపాడు. వారిలో నేను ఒకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుడు పుత్రుణ్ణి. సీతామాత జాడ కనుగొనేందుకు 100 యోజనాల సముద్రం దాటి లంక చేరాను. ఇక్కడ తిరుగుచున్న నాకు సీతామాత కనబడింది. తరువాత రావణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ ప్రాజ్ఞుడా, నీవు ధర్మార్థాలను ఎరిగినవాడవు. కఠోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొందావు. అలాంటి నీకు పరసతులను బంధించడం తగదు. ధర్మశాస్త్ర విరుద్ధాలైన అపాయకరమైన చెడు పనులు మతిమంతులు చేయరు. రామలక్ష్మణులు ప్రయోగించే బాణాలకు ఎవరూ ఎదురు నిలవలేరు. రావణుడికి కీడు తలపెట్టేవారు బతకలేరు. కనుక ధర్మబద్ధమైన, అర్థవంతమైన నా మాట విను. పురుషులలో ఉత్తముడైన రామచంద్ర ప్రభువుకు జానకీదేవిని అప్పగించు. నా పని నేను చేశాను. సీతామాతను గుర్తించాను. ఇక మిగతా పని రాముడిదే. రాగల ప్రమాదం నీకు తెలియడం లేదు. ఆమె నీ పాలిట మృత్యువు కాగలదు సుమా. ధర్మకార్యం శుభకరం అవుతుంది. అధర్మకార్యం కీడు చేకూర్చుతుంది. నీ చర్య ద్వారా హితులను, బంధువులను, సోదరులను, సతులను, సుతులను, తుదక లంకానగరాన్ని చేతులారా నాశనమయ్యేలా చూడకు. కనుక ఓ రాక్షసరాజా, నేను రాముడి దాసుడను, దూతను. ఆయన ఊతంతో నేను ఏమైనా చేయగలను. సమరములో రామునికి ఎవరూ ఎదురు నిలవలేరు. ఈ మాటలను రావణుడు శ్రద్ధగా విన్నాడు. ఈ మాటలు అతనికి అప్రియులుగా తోచాయి. చెప్పలేనంత కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబారాయి. గుడ్లు ఉరిమాడు. హనుమను చంపేయండి అని భటులను ఆదేశించాడు. అయితే హనుమ దూతగా వచ్చాడు. దూత మాటలు విన్న రావణుడు ఆగ్రహించాడు. దూతను హతమార్చాలని ఆదేశించాడు. రావణుని సోదరుడు విభీషణుడు సకల సద్గుణ సంపన్నుడు, మాట నేర్పు కలవాడు, కర్తవ్యం తెలిసినవాడు. దూతగా వచ్చిన వారిని చంపకూడదు అన్నాడు. కారణం ఏమిటంటే దూత చెప్పేది ఏదైనా ఆయన సొంతం కాదు. తన యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతాడు. అది దూత ధర్మం కదా. విభీషణుడు అన్న రావణుని సమీపించాడు. హితకరాలైన మాటలతో ఇలా పలికాడు: ఓ రాక్షసరాజా, నన్ను మన్నించు. కోపం తగ్గించుకో. ప్రశాంతుడుగా నేను చెప్పే మాటలు విను. మంచి చెడ్డ తెలిసిన వారు దూతను చంపరు. ఇది రాజధర్మ విరుద్ధం. లోక మర్యాద కాదు. పైగా అతడు వానరుడు. నీవు ధర్మం తెలిసిన వాడవు. యుక్తాయుక్తాలు ఎరిగిన వాడవు. పైగా జ్ఞానివి.
జ్ఞానులు రోషవశులైతే వారి జ్ఞానం వృధా అవుతుంది కదా అని విభీషణుడు అన్నాడు. రావణుడు విభీషణుడి మాటలు విన్నాడు. సోదరుడు విభీషణుడిపై మండిపడ్డాడు. సోదర, శత్రువులను సంహరింపరాదా? పాపులను వధించడం దోషం కాదు. హనుమ పాపం చేశాడు కనుక అతడిని వధిస్తాను. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, మన్నించు. ఏ కాలములో ఏ దేశములోనూ దూతను వధించకూడదు. ఇది విజ్ఞుల మాట. అతడు శత్రువే, సందేహం లేదు. మనకు చాలా అపకారం చేశాడు. కానీ దూతను దండించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వికలాంగులను చేయడం, కొరడాతో మోదడం, తల గురిగించడం, శరీరంపై వాతలు వేయడం. వీటిని దండన మార్గాలు అని ప్రాజ్ఞులు అన్నారు. నీకు బుద్ధిబలం ఉంది, మంచి చెడ్డలు ఎంచగలిగిన వాడవు, రాక్షసులలో శ్రేష్ఠుడవు. నీవు సూర్యుడవు, వీరుడవు, అజేయుడవు. కావాలని నీకు ఎవరూ కీడు తలపెట్టరు. హనుమ మంచివాడు, పైగా స్వతంత్రుడు. హనుమలాగా ఆకాశంలో పయనించేవాడు మరొకడు లేడు. ఇతన్ని ప్రాణాలతో వదిలితే మన సమాచారం రాముడికి చెబుతాడు. అప్పుడు రాముడే ఇక్కడికి వస్తాడు. అప్పుడు రాముడిని చంపడం సులభం. ఈ అవకాశం వదిలిపెట్టవద్దు. ఈ హితవచనాలు రావణుడు విన్నాడు. దాంతో సరే అన్నాడు. దూతను వధించవద్దు అన్న సోదరుడి మాటలు శ్రద్ధగా విన్నాడు రావణుడు. ఆ తర్వాత రావణుడు ఇలా అన్నాడు, సోదర, నీవు చెప్పింది బాగానే ఉంది. దూతను వధించడం తప్పే. కానీ హనుమను ఎలాగ శిక్షించాలి? వానరానికి తోకంటే చాలా ఇష్టం కదా. అది వాటికి అలంకారం కనుక ఆ తోకకి నిప్పంటించండి. కాలిన తోకతో ఈ వానరం వెళుతుంది. మిత్రులు బంధువులు తోకను చూస్తారు, గేలి చేస్తారు. ఆ శిక్ష చాలు. రావణ్ణి ఆదేశాన్ని భటులు విన్నారు. హనుమ తోకకు గుడ్డలు చుట్టారు. గుడ్డలను నూనెతో తడిపారు. తోకకు నిప్పంటించారు. తోక మండుతూ ఉంది. రాక్షసులకు ఎంతో ఆనందం కలిగింది. పైగా హనుమను తాళ్లతో బంధించారు. హనుమను వీధుల వెంట తిప్పారు. హనుమ వీధులన్నీ చూశాడు. అందమైన భవనాలను తిలకించాడు. వీరి పని పడదాంలే అనుకున్నాడు హనుమ. రాక్షస స్త్రీలు ఈ విషయాన్ని సీతకు చెప్పారు. ఓ సీత, ఇంతకుముందు వానరుడు నీ వద్దకు వచ్చాడు కదా, అతని వాలానికి నిప్పంటించారు, వీధుల వెంట త్రిప్పుతున్నారు అని చెప్పారు. వెంటనే సీతాదేవి ఇలా ప్రార్థించింది, ఓ అగ్నిదేవ, వాలాన్ని చల్లార్చు, హనుమను చల్లగా చూడు అని వేడుకుంది. కానీ వాలం వేడి హనుమకు తగలలేదు. హనుమకు ఏమీ బాధ కలగలేదు. నా తండ్రి వాయుదేవునికి అగ్నిదేవుడు మిత్రుడు కదా, అందుచేత నన్ను దహించదనిపిస్తుంది. అప్పుడు హనుమ విజృంభించాడు. శరీరాన్ని పెంచాడు. తాళ్లను పటాఫట తెంచేశాడు. ఆకాశానికి ఎగిరాడు. పెద్దగా ధ్వని చేశాడు. లంకానగర ముఖద్వారంపైకి ఎగిరాడు. ఒక ఇనుప గుదియను తీసుకున్నాడు. అక్కడ గల భటులందరినీ చావబాదాడు. లంకను పరికించి చూశాడు. మండుతున్న హనుమంతుని తోక సూర్యుడిలా వెలుగుతూ ఉంది. హనుమలో ఉక్రోషం పెరిగింది. కోపం కట్టలు తెంచుకుంది. రాక్షసుల పని పట్టాలి అనుకున్నాడు. అశోకవనం ధ్వంసం అయింది. రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇక లంక మిగిలి ఉంది. లంకలో భవనాలపై నుంచి దూకాడు. తోకతో భవనాలపై కప్పులు అంటుకున్నాయి. ఆ మంటలు కిందకి దిగాయి. భవనాలను దగ్ధం చేశాయి. వాటిలో వజ్రదృష్టిని భవనం, సారని ప్రాసాదం, ఇంద్రజిత్తు మహాప్రాసాదం అన్నీ అగ్నితో బుగ్గయ్యాయి. తరువాత హనుమ రావణుని ప్రాసాదం చేరాడు. తోకను తిప్పాడు. భవనం నిప్పంటుకుంది. బంగార గవాక్షం, మణులు, మాణిక్యాలు, రత్నాల గల భవనం అగ్గిపాలైంది. రాక్షస స్త్రీలు లభోదిబోమన్నారు. కొందరు రాక్షసులు మంటలో మసైపోయారు. ఆనాడు లేచిన మంటలకు మేఘాలు నల్లబడిపోయాయి. లంకాపురి వాసులు గగ్గోలు పెట్టారు. ఇలా లంకలో భయంకర వాతావరణం ఏర్పడింది. తరువాత హనుమ రామధ్యానంలో మునిగిపోయాడు. హనుమ సాహసాలకు యక్షులు, గంధర్వులు ఎంతో ఆనందించారు. లంకంతా బూడిది బుగ్గైపోయింది. మరి సీతాదేవి లంకలోనే ఉంది కదా, ఆమె కూడా మంటలతో ఆహుతయిందా? ఆ మహాతల్లి ఏమైనట్లు? హనుమకు దిగులు పట్టుకుంది. నేనెంత బుద్ధిహీనుడును, ఎంత మహాపాపిని, ముందు వెనుక ఆలోచింపకుండా ఆ తల్లిని అగ్నిపాలు చేశానా? స్వామి ద్రోహం ఒడిగట్టానా? ఇది నా అజ్ఞానం. స్వామి కార్యానికి భంగం కలిగిందా? నిజంగా సీతాదేవి మరణిస్తే నేను బ్రతకను. అంతేకాదు, రామలక్ష్మణులు తనువు చాలిస్తారు. సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఇక భరత శత్రుఘ్నులు మిగలరు. ఇలా ఇక్ష్వాకు వంశం శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇంతమంది ఆత్మీయులకు బాధ కలిగించిన నేను పాపిని, దురదృష్టవంతుడను. కోపంతో విజ్ఞత కోల్పోయాను. నేను లోక వినాశకుడును. అలా ఆ విధంగా హనుమ పరిపరి విధాలా ఆలోచించాడు. ఇంతలో కొన్ని శుభశుకనాలు కనిపించాయి. అందువలన మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సీతాదేవి మంగళ స్వరూపిణి, దివ్య తేజస్సు కలదే. అగ్ని దహింపలేదు కదా, కనుక ఆమెకు ఏమీ జరగదు. ఆమె పాతివ్రత్యం భద్ర కవచంగా ఆమెను కాపాడుతుంది. అగ్ని సీతాదేవిని తాకలేదు. అంతేకాదు, అగ్ని నా వాలాన్నే కాల్చలేదు. మరి సీతాదేవి మహాసాధ్విని ఎలా దహిస్తుంది? సీతాదేవి తపోసంపద కలగది.
సత్యం మాట్లాడే స్వభావం కలగది. అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. హనుమ చర్య వలన లంక తగలబడిపోయింది. రాక్షసులు మహాకారాలు చేశారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సీత మాత్రం దగ్ధం కాలేదు. అగ్ని ఆమెను తాకలేదు. ఈ విషయం హనుమ విన్నాడు. పరమానంద భరితుడయ్యాడు. సీతాదేవిని మరలా దర్శించాలి అనుకున్నాడు. ఆ తర్వాత కిష్కింధ వెళదాం అనుకున్నాడు. హనుమ సీతాదేవి వద్దకు చేరాడు. ఆ తల్లి అశోక వృక్షం కింద కూర్చొని ఉంది. ఆమెకి పాదాభివందనం చేశాడు. అమ్మ, నీకు దైవానుగ్రహం ఉంది. నీకు ఏ అపకారం జరగలేదు. నిన్ను సురక్షితంగా చూడగలిగాను అన్నాడు హనుమ. సీతాదేవి తిరుగు ప్రయాణంలో ఉన్న హనుమను చూసింది. హనుమ ఆతురతతో ఉన్నాడు. చెప్పులో కాలు పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు సీతాదేవి ఇలా అంది, ఓ వానరోత్తమ, నీవు నా ప్రాణేశ్వరుడి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చేదాకా నేను ప్రాణాలతో బతికి ఉంటానన్న నమ్మకం లేదు. మానసికంగా కృంగిపోయాను. నీవు కనిపించకపోతే ఇంకా దుఃఖం పెరగవచ్చు. అపారమైన వానర సైన్యం నీకుంది. రామలక్ష్మణుల సాగరం దాటి ఎలా వస్తారో ఇది నా సందేహం. నాకు తెలిసినంతలో నీవు, గరుత్మంతుడు, వాయుదేవుడు ఈ ముగ్గురే సముద్రాన్ని దాటగలరు. ఇందుకు మార్గాంతరం ఏమిటి? నీవు కార్యదీక్షుడువు కదా. రాముడు అరివీర భయంకరుడే. లంకను అల్లకల్లోలం చేయగలడు. అందుకు తగిన వ్యూహం ఆలోచించు. ఆ పని నీవే చేయగలవు. ఆపై హనుమ ఇలా అనునయించాడు, ఓ సీతా మహాసాధ్వి, సుగ్రీవుడు వానర సైన్యానికి రాజు, మహాబలిశాలి. అతడు నిన్ను లంక నుండి విడిపిస్తాడు. నీ భర్త చెంతకు చేర్చుతాడు. ఆ పట్టుదలతో సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు తన సైన్యంతో వస్తాడు. రావణుని హతమార్చుతాడు. కాస్త శాంతించు. నీకు శుభం కలుగుతుంది. కొద్ది కాలం వేచి ఉండు. ఆ తర్వాత హనుమ వెళ్ళదలుచుకున్నాడు. ఆమెకు పాదాభివందనం చేశాడు. తరువాత హనుమ అరిష్టం అనే కొండ ఎక్కాడు. ఆ కొండపై ఎన్నో చెట్లున్నాయి. అందులో జలపాతాలున్నాయి. అక్కడ విషసర్పాలు ఉన్నాయి. ఇక మృగాలు, పక్షులు ఎన్నో ఉన్నాయి. పర్వత గుహలలో సింహాలు ఉన్నాయి. హనుమ పర్వత శిఖరంపై తన పాదం మోపగానే గండశిలలు తునాతునకలయ్యాయి. హనుమ దక్షిణ తీరం నుండి ఉత్తర తీరానికి వెళ్ళాలనుకున్నాడు. కొండపైకి ఎక్కాడు. తన శరీరం పెంచేశాడు. మహాబలిశాలి హనుమ పాదాల తాకిడికి మహావృక్షాలు నేలకూలాయి. విద్యాధరా వనితలు భయపడ్డారు. కొండ గుహలలో పులులు గర్జించాయి. 30 యోజనాల ఎత్తున్న అరిష్ట పర్వతం కృంగిపోయింది. నేలతో సమానమయ్యింది. హనుమ రెక్కల పర్వతంలా ఎగిరాడు. పెద్ద నౌక సాగరాన్ని దాటినట్లు అవలీలగా సముద్రాన్ని దాటాడు. మిత్రులను చూడాలనుకున్నాడు. వాలాన్ని అటూ ఇటూ తిప్పాడు. ఇప్పటి వరకు దీనంగా ఉన్న వానరులలో ఉత్సాహం మెరిసింది. వానరులు ఆనందంతో ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి దూకాయి. హనుమ భూమిపై కాలిడినప్పుడు వానరులంతా అంజలి ఘటించారు. ఎంతో ఆనందించారు. హనుమ ముందుగా గురువులకు నమస్కరించాడు. వృద్ధుడైన జాంబవంతుడికి ప్రణమిల్లాడు. యువరాజు అంగదునికి అభివాదం చేశాడు. అంగద జాంబవంతులు హనుమను కొనియాడారు. అప్పుడు హనుమ బిగ్గరగా, కనుగొంటిని సీతాదేవిని అన్నాడు. వానరులంతా లంకా విశేషాలు చెప్పండని కోరారు. అందుకు హనుమ ఇలా చెప్పాడు, వానరమిత్రులారా, సీతాదేవిని అశోకవనములో చూశాను. రాక్షస స్త్రీలు ఆమెను కాపలా కాస్తున్నారు. ఆమె కేశాలను దువ్వుకోలేదు. రాముడి దర్శనం కోసం ఆరాటపడుతూ ఉంది. ఉపవాసాలచే కృషించిపోయింది. అలాంటి సీతాదేవిని నేను చూశాను అన్నాడు. వానరులు ఎంతో ఆనందించారు. కొందరు సింహనాదం చేశారు. కొందరు తోకలను ఎత్తి ఆడించారు. కొందరు కిలకిలారావాలు చేశారు. అప్పుడు అంగదుడు ఇలా అన్నాడు, హనుమ, నీ బలపరాక్రమం అపారం. నీకు సాటి రాగలవారు లేరు. సాగరాన్ని లంఘించి తిరిగి వచ్చావు. మా ప్రాణాలను కాపాడిన పుణ్యాత్ముడువు. నీ అనుగ్రహం చేత అందరం రాముడిని చేరగలుగుతాము. సీత జాడ తెలియడం మన అదృష్టం. ఇక రాముడు సీత ఎడబాటు వలన కలిగిన శోకాన్ని మాపుకోగలడు. ఆ తర్వాత జాంబవంతుడు, అంగదుడు హనుమను అక్కును చేర్చుకున్నారు. ఈ సమావేశాన్ని స్వర్గం నుంచి దేవతలు చూశారు. పైనుంచి ఆశీస్సుల వర్షం కురిపించారు. ఆనాడు మహేంద్రగిరి పర్వతం శోభాయమానంగా అలరారింది. హనుమ, ఇతర వానర ప్రముఖులు మహేంద్రగిరిపై ఆసీనులయ్యారు. ఆనందంతో ఉన్నారు. అప్పుడు జాంబవంతుడు ఇలా అన్నాడు, హనుమ, సీతామాత జాడ ఎలా కనుగొన్నావు? కాస్త వివరించు అన్నాడు. ఆ తరువాత హనుమ లేచాడు. సీతామాతకు మనసులో నమస్కరించాడు. జాంబవంత, సముద్రపు దక్షిణ తీరం చేరదలిచాను కదా, అందుకు మహేంద్రగిరి ఎక్కాను. సముద్రంపై పయనం సాగించాను. దారిలో బంగారు శిఖరం కనిపించింది. దాన్ని వాలంతో కొట్టాను. అది క్రింద పడింది. ఒక అదృశ్యక్తి ఇలా పలికింది, నాయనా హనుమ, నా మనసు ఆనందంగా ఉంది. నేను వాయుదేవుడిని మిత్రుణ్ణు, అంటే నీ పినతండ్రిని. నన్ను మైనాకుడు అంటారు. రాముడు ధర్మ పరిరక్షకుడు, మహాపరాక్రమశాలి. అలాంటి రాముడికి సాయపడడం నా ధర్మం అని మైనాకుడు ప్రోత్సహించాడు. నేను ప్రయాణం సాగించాను. ఇందులో సురస అనే నాగమాత ఎదురైంది.
కళ్ళు ఉరిమింది. ఓ వానర, నిన్ను తినమని దేవతలు చెప్పారు, నీవు నాకు ఆహారంగా రా అంది. అందుకు నేను సురసకు అంజలి ఘటించి ఇలా అన్నాను: రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో ఉన్నారు. రావణుడు మోసం చేసి సీతను అపహరించాడు. రాముడు ఆజ్ఞ మేరకు సీతాదేవిని చూసేందుకు దూతగా వెళ్తున్నాను. నీవు రామరాజ్యంలో నివసిస్తున్నావు. ఆయనకు సాయపడడం నీ ధర్మం. ముందు సీతాదేవిని చూస్తాను. తిరిగి వచ్చి ఆ సమాచారం రాముడికి నివేదిస్తాను. తరువాత నీకు ఆహారంగా వస్తాను అన్నాను సురసతో. కానీ సురస వినలేదు. సురస నన్ను తినబోయింది. ఆ క్షణంలో నేను అంగుష్టమాత్రుడినయ్యాను. శరవేగంతో సురస నోట్లో దూరాను. వెంటనే బయటికి వచ్చాను. సురస నా శక్తి తెలుసుకుని ఇలా అంది: ఓ వానరోత్తమ, హనుమ, నీకు జయం కలుగుతుంది. సీతామాతను రాముడి చెంతకు చేర్చు. ఇదే నా ఆశీస్సు అంది. ఆ తర్వాత నేను ప్రయాణం సాగించాను. ఇంతలో మరో రాక్షసి ఎదురైంది. ఆమె పేరు సింహిక. నన్ను తినడానికి సిద్ధమైంది. వెంటనే నేను సూక్ష్మ రూపం ధరించాను. రాక్షసి నోటిలో ప్రవేశించాను. కడుపులో చేరాను. తరువాత శరీరం పెంచాను. సింహిక పొట్ట చీల్చుకొని బయటికి వచ్చాను. ఆ రాక్షసి చనిపోయింది. అప్పుడు దేవతలందరూ ఎంతో ఆనందించారు. చివరకు లంక చేరాను. జానకీదేవి జాడ కోసం వెతికాను. రావణ అంతఃపురంలో చూశాను. కోటలో చూశాను. కోట దాటి తోటలోకి వెళ్ళాను. ఈలోగా రావణుడు సీతను చూసేందుకు వచ్చాడు. నేను సూక్ష్మ రూపంలోకి మారి శింషుపా వృక్షం కొమ్మలపై దాక్కున్నాను. రావణుడు సీతాదేవిని సమీపించాడు. శిరస్సు వంచాడు. నేలచూపులు చూస్తూ ఇలా అన్నాడు: ఓ సీత, నా ప్రేమను గుర్తించు, నన్ను ఆదరించు. అందుకు సీతాదేవి తిరస్కారంగా చూసింది. మళ్ళీ రావణుడు ఇలా అన్నాడు: ఓ గర్విష్ఠురాల, నీకు కొంత సమయం ఇస్తున్నా. నన్ను ఆదరించకపోతే నీ రక్తం తాగుతా. ఆ తర్వాత సీతాదేవి ఇలా అంది: ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి రాముని భార్యను, ఇక్ష్వాకు వంశు ప్రభువు దశరథుని కోడలని. అలాంటి నన్ను దుర్భాషలాడకు. నా భర్త దగ్గర లేనప్పుడు మోసగించి తెచ్చావు. నీ పరాక్రమం ఏముంది? రాముడితో నీవు సమానం కాజాలవు. రాముడు అజేయుడు, సత్యవాక పరిపాలకుడు, అరివేర భయంకరుడు, రణరంగ ధీరుడు. ఈ విధంగా సీతాదేవి రావణుడితో చెప్పింది. ఆ తర్వాత నేను సీతాదేవిని కలిసి వివరాలన్నీ చెప్పి ఆమె కృపకు పాత్రుడయ్యాను. ఆ తర్వాత అశోకవనాన్ని నాశనం చేశాను. లంకా నగరాన్ని దహించి వేశాను అని అక్కడ జరిగినదంతా హనుమ చెప్పాడు. హనుమ మహాబలశాలి. రాక్షస వీరులను హతమార్చాడు. జానకిని తీసుకురావడం మన కర్తవ్యం. ఇది అంగదని భావన. ఈ సంగతి జాంబవంతుడు తెలుసుకుని ఇలా అన్నాడు: అంగద, నా మాట విను. నీ ఆలోచన సముచితంగా లేదు. మన ప్రభువు సుగ్రీవుడు సీతజాడ తెలుసుకోమన్నాడు. ఆమెను తెమ్మనలేదు. చెప్పని పని చేయడం రాముడికి ఇష్టం లేకపోవచ్చు. రాముడు మహాబలశాలి. సీతాదేవిని తెచ్చుకోగలనని ప్రతిజ్ఞ చేశాడు. కనుక మనం త్వరపడకూడదు. వారి ప్రతిజ్ఞ భంగం చేయకూడదు. మనం సుగ్రీవుని వద్దకు వెళ్ళాలి. జరిగిన సంగతి చెబుదాం. ఈ మాటలు విన్న అంగదుడు ఇలా అన్నాడు: జాంబవంత, నీ ఆలోచన బాగుంది. రాముడి ఉద్దేశ ప్రకారం నడుచుకుందాం. ఆ విధంగా కార్యం సాధిద్దాం. సీతాదేవి జాడ తెలుసుకోవడం మన కర్తవ్యం. ఆమెను తేవడం కాదు కదా. ఆ తర్వాత వానరులంతా అంగదుని నాయకత్వంలో ప్రస్రవణ పర్వతం చేరారు. వారు అక్కడ రామలక్ష్మణులను చూశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. సీతాదేవి వృత్తాంతం చెప్పడం ప్రారంభించారు. రావణ అంతఃపురంలో సీతాదేవి నిర్బంధం, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టడం, రామునిపై ఆమెకు గల ప్రేమ, రావణుడు విధించిన గడువు మొదలైన అంశాలు రాముడికి చెప్పారు. సీతాదేవి క్షేమంగా ఉంది కదా అని రాముడు సంతృష్టి చెందాడు. ఆ తర్వాత హనుమను చూసి: ఓ హనుమ, సీతాదేవి ఎక్కడ ఉంది? ఆమె నన్ను గురించి ఏమనుకుంటుంది? కాస్త వివరంగా చెప్పు అన్నాడు. అందుచేత హనుమ ఇలా చెప్పాడు: నేను 100 యోజనాలు పొడవగల సముద్రాన్ని అవలీలగా దాటాను. లంక చేరాను. సీతామాతను వెతకడం ప్రారంభించాను. ఆమెను రావణ అంతఃపురంలో చూశాను ప్రభు. ఆమె అశోకవనంలో ఉంది. ఆశలన్నీ మీపై పెట్టుకునే కాలం గడుపుతూ ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమెను తరచూ భయపెడుతున్నారు. నేలపైనే పరుండుతూ ఉన్నారు. సతతం నిన్నే ధ్యానిస్తూ ఉన్నారు. అతి దీనంగా ఉన్నారామె. ఆమెను దర్శించాను. ఇక్ష్వాకు వంశఖ్యాతిని ప్రశంసించాను. ఆమెకి నాపై విశ్వాసం కలిగింది. నాతో మాట్లాడింది. ఈ విషయాలన్నీ రాముడికి చెప్పమని కోరింది. గుర్తుగా చూడమని నాకిచ్చింది. నేనొక 2 మాసాలే జీవిస్తాను. ఆ తరువాత జీవించను. కనుక రామ, రఘువంశ తిలక, సాగరం దాటే మార్గం ఆలోచించు అంటూ సీతాదేవి ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రాముడికి సమర్పించాడు హనుమ. హనుమ ఇచ్చిన చూడామణిని రాముడు స్వీకరించాడు. తన హృదయానికి అత్తుకున్నాడు. దుఃఖం పెల్లుబికింది. కన్నీరు కార్చాడు. పరిస్థితిని చూసి లక్ష్మణుడు కూడా కంటతడి పెట్టాడు.
కొంత ఉపశమనం కలిగాక రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. లేగదూడను చూడగానే ఆవు పాలను చెప్పినట్లు చూడామణిని చూడగానే నా మనసు ద్రవించింది. ఈ మణి సామాన్యమైనది కాదు. జనక మహారాజు వివాహ సమయంలో ఇచ్చిన కానుక. సీతాదేవి ఈ మణిని తలపై పెట్టుకుంటే వెలుగులు చిమ్ముతూ ఉండేది. వాస్తవానికి ఈ మణి దేవేంద్రుడు జనకుడికి బహుమతిగా ఇచ్చాడు. కనుక సుగ్రీవ, ఈ మణిని చూడగానే నాకు మా తండ్రి దశరథుడు, మామ జనక మహారాజు గుర్తుకు వచ్చారు. ఆ మణి నా ధర్మపత్ని సీతాదేవి సరస్సుపై అలంకారంగా ఉంది. నేడు ఈ మణిని చూస్తే సీతాసాధ్విని చూసినంత ఆనందంగా ఉంది. కనుక ఓ హనుమ, నాకు అత్యంత ప్రేమపాత్రురాలైన సీతాదేవి ఉండే ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. ఆమె ఉనికి తెలిసాక ఇక్కడ ఉండలేకపోతున్నా. సౌమ్యగుణం కలది, భయపడే స్వభావం కలిగిన సీతాదేవి ఆ రాక్షసుల మధ్య ఎలా జీవిస్తున్నది. అమావాస్య చంద్రుడిలా ఆమె ముఖం కారు చీకట్లు కమ్మింది. ఈ చీకట్లలో ఆమె ముఖం వికాసవంతంగా ఉండదు. ఇది నిజం. హనుమ, సీతాసాధ్విని గురించి ఇంకా ఏమైనా మంచి విషయాలుంటే చెప్పు. నా మనసు కుదుట పడుతుంది, నా ఆవేదన తగ్గుతుంది అన్నాడు రాముడు. రామప్రభువు చెప్పిన మాటలు హనుమ విన్నాడు. ఆ తర్వాత సీతామాత చెప్పిన మాటలు రాముడికి ఇలా వివరించాడు. పురుషులలో ఉత్తమమైనవాడా రామ, ఇంతకుముందు చిత్రకూట పర్వతంలో జరిగిన సంగతులు పూచగుచ్చినట్లు చెప్పింది. మీరు హాయిగా నిద్రించేవారట, ఆమె ముందుగా మేల్కొనేవారట. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కాకి ఆమె వక్షస్థలాన్ని గాయపరిచిందట. అప్పుడు మీరు ఆమె ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నారట. ఆ కాకి మరోసారి గాయపరిచిందట. ఆ గాయం నుంచి రక్తం వచ్చిన చెమ్మకు మీరు మేల్కొన్నారట. మీకు నిద్రాభంగం అయిందట. విసుగుతో మీరు నిద్రలేచారట. సీతామాతకు కాకి వలన కలిగిన గాయం, అందునుంచి వచ్చిన రక్తం మీరు చూసి రెచ్చిపోయారట. విషసర్పములా బుసలు కొట్టారట. అటూ ఇటూ చూశారట. దూరంగా కాకి కనిపించిందట. దాని గోళ్ల వెంట రక్తం కారుతుందట. ఇకేం, ఆ కాకిని మీరు క్రూరంగా శిక్షించదలిచారట. వెంటనే ఒక దర్భను తీసుకుని మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించారట. ఆ అస్త్రం జ్వాలను కక్కిందట. అది ప్రళయకాలాగ్నిలా మండుతూ ఉందట. కాకిని వెంబడించిందట. కాకి ఇంద్రుని సంతానమట. అయినా ఇంద్రుడు, దేవతలు, మహర్షులు కాకిని ఆదుకోలేదట. 3 లోకాలలో దాన్ని రక్షించేవారే లేకపోయారట. ఆ వాయుసం తిరిగి తిరిగి మీ వద్దకే వచ్చి మిమ్మల్ని శరణజొచ్చిందట. మీ వద్ద మోకరిల్లిందట. అప్పుడు మీరు కాకిని శిక్షించాల్సి ఉన్నా రక్షించారట. అది మీ దయాగుణం. అయితే ఏం జరిగింది? అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని వృధా చేయదలచలేదు. కాస్త ఆలోచించి చివరకు ఆ కాకి కుడికంటిని తొలగించారట మీరు. ఆ కాకి మీకు, దశరథ మహారాజుకు మొక్కి ఇంటికి వెళ్ళిపోయిందట. ఆమె ఇంకా ఇలా చెప్పారు. రాముడు మహాబలవంతుడు, అస్త్రవిద్యా సంపన్నుడు, శత్రు సంహారకుడు. అంత గొప్పవాడు రాక్షసులను ఎందుకు వదిలిపెట్టాడు? ఆశ్చర్యంగా ఉంది. నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవాది దేవతలు గాని వీరంతా కలిసినా కానీ రణరంగంలో రాముడికి ఎదురు నిలవలేరు. రాముడికి నా పట్ల ఏమాత్రం కనికరం ఉన్నా రామబాణంతో రావణుణ్ణి వధించాలి కదా. అంతేకాదు, అన్నగారి ఆజ్ఞ పొంది మహావీరుడు, రఘువంశ తిలకుడు లక్ష్మణుడు నన్ను రక్షించేందుకు ఎందుకు పూనుకోలేదు? ఈ ఇరువురు మహానుభావులు వాయుదేవుడి వలె మహాబల సంపన్నులు, మహాతేజోవంతులు, అజేయులు. అలాంటి మహానుభావులు ఈ సత్కార్యం నెరవేర్చడంలో ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు? ఈ ఇరువురిలో ఇద్దరూ కానీ ఒకరు కానీ ఈ సమస్యను పరిష్కరించవచ్చును. ఉపేక్షకు కారణం ఏమిటి? ఇరువురు సమర్థలే కదా. నా వల్ల ఏదైనా లోపం ఉందా? ఇందుకు సందేహం లేదు. ఇలా సీతాదేవి పలుకుతూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆపై ఇలా అన్నాను. ఓ మహాతల్లి, నేను వాస్తవం వివరిస్తున్నా. నీవు పక్కన లేకపోయినందున రాముడు దుఃఖ సముద్రములో మునిగిపోయాడు. లక్ష్మణుడు దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. ఇద్దరూ దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. నేనైతే మిమ్మల్ని చూడగలిగాను. ఇది దుఃఖించవలసిన సమయం కాదు. కొద్ది కాలంలోనే ఈ క్లేశాలన్నీ తొలగిపోతాయి. ఆ మహానుభావులిద్దరూ నీ దర్శనం కోసం పరితపిస్తున్నారు. వారు రావణుని పరిమార్చగలరు, లంకను బూడిద చేయగలరు, నిన్ను అయోధ్యకు తీసుకువెళ్ళగలరు. ఇది నిజం అని నేను చెప్పి, తల్లి, రాముడు గుర్తించేందుకు ఏదైనా ఆనవాలు ఇవ్వు, దాన్ని స్వామికి చూపుతాను, తదుపరి వారు సంతృప్తి చెందుతారు అని చెప్పాను. సీతాదేవి తన కొంగిముడిలో దాచిన చూడామణిని నాకు ఇచ్చింది. అది తీసుకుని తిరుగు ప్రయాణం కట్టాను. తిరుగుముఖం పట్టిన నన్ను చూసి సీతామాత ఇలా అంది. ఓ వానరోత్తమ, కమలలోచనుడు, మహానుభావుడైన రాముడు
భుజబల సంపన్నుడు, పేరు ప్రఖ్యాతులు గలవాడైన లక్ష్మణుని దర్శింపనున్నావు. నీవు అదృష్టవంతుడువు అన్నారు సీతామాత. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ జానకీమాత, నేను చెప్పింది విను. రాముడు త్వరలో వచ్చి నిన్ను తీసుకువెళతాడు. రామచంద్రుడిని, లక్ష్మణుని, సుగ్రీవుడిని నీవు దర్శించగలవు. ఆ తర్వాత సీతామాత నాతో ఇలా అంది, ఓ వానర శ్రేష్ఠుడా, నా అంత నేను నీ వీపుపై ఎక్కడం ధర్మము కాదు. నేను దుస్థితిలో ఉన్న నిస్సహాయురాలిని, అశక్తురాలను. నీవు రామలక్ష్మణుల గల ప్రదేశానికి వెళ్ళు అంటూ ఇంకా ఇలా చెప్పింది, ఓ హనుమ, సింహ పరాక్రమ సదృశ్యులైన రామలక్ష్మణుల క్షేమ సమాచారం అడిగి నా ప్రమాణాలు తెలుపు. అలాగే సుగ్రీవుణ్ణి, అతని మంత్రి పొంగవల యోగక్షేమాలు కోరానని చెప్పు. ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను దాటించేటట్లు చూడు. నీ ప్రయాణం సుఖప్రదం అగుగాక అని ఆశీర్వదించింది. రామప్రభు ఈ మాటలు సీతామాత విషాద వదనంతో తెలిపింది. నా మాటలు మన్నించండి, సీతామహాతల్లిని కాపాడండి అన్నాడు హనుమ. హనుమ రాముడితో మళ్ళీ ఇలా చెప్పాడు, ఓ రామచంద్ర, నీకు ఎంతో అభిమానం, ప్రేమ ఉందని తెలిసి ఆ మహాసాధ్వి నాతో ఇలా అన్నది, ఓ హనుమ, దశరథ మహారాజు కుమారుడైన రాముడు యుద్ధములో రావణుని హతమార్చి నన్ను తీసుకుపొమ్మని చెప్పు. కావాలనుకుంటే మరో రోజు ఇక్కడ ఉండు. రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవచ్చు. నా బాధ కొంత తగ్గించు, నాకు తృప్తిగా ఉంటుంది. నీవు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా ప్రాణాలు నిలవడం అనుమానమే, ఇందుకు సందేహం లేదు. నీ శక్తిపై నాకు ఎలాంటి అనుమానమూ లేదు. నీవు సర్వసమర్థుడవు, అదెలా ఉంచు. నీకు సహాయంగా ఉండే భల్లోకాలపై నాకు పెద్ద సందేహం ఉంది. ఈ మహాసముద్రాన్ని భల్లోక సైనికులు, దశరథ తనయులు ఎలా దాటగలరు? ఈ మహాసాగరాన్ని దాటేందుకు గరుత్మంతుడుకు, నీకు, వాయుదేవుడుకు మాత్రమే సాధ్యం. ఇతరులకు చేతగాని పని. నీవు కార్యసాధకుడవు, ఇందుకు ఏ ఉపాయం ఆలోచిస్తున్నావు? రామచంద్ర ప్రభువు సైనిక బలగంతో లంక వచ్చి రావణుని హతమార్చి విజేతగా నన్ను అయోధ్యకు తీసుకువెళ్లడం ఆ ప్రభువుకు నాకు గర్వకారణం. అంతేగాక రావణుడు చేసిన విధంగా కన్నుగప్పి నన్ను తీసుకువెళ్లేందుకు ప్రభువు ఇష్టపడడు. కారణం ఆయన మహావీరుడు కదా. కనుక రాముని పరాక్రమానికి తగిన వ్యూహం నీవు ఆలోచించు. ఈ మాటలు అర్థవంతంగా ఉన్నాయి, హేతుబద్ధంగా ఉన్నాయి, వినయ సంపద కలిగి ఉన్నాయి. ఈ మాటలు విన్న నేను ఇలా చెప్పాను, వానర భల్లూకాలకు ప్రభువు సుగ్రీవుడు. అతని ఆజ్ఞకు వారంతా బద్దులు. ఆయన మనసులో సంకల్పం కలిగితే చాలు, వారంతా వచ్చి వాలుతారు. వానరసేన ఆకాశములో, భూమిపై, పాతాళములో నిరాటంకంగా సంచరించగలరు. ఎంతటి కష్టమైన పనైనా అలవోకగా సాధించగలరు. ఈ వానరులు ఎక్కువసార్లు భూమిని చుట్టి వచ్చారు. నిజం చెప్పాలంటే సుగ్రీవుని కొలువులో నాకంటే గొప్పవారు, నాతో సమానులే అక్కడ ఉన్నారు. నాకంటే తక్కువ వారు ఎవరూ లేరు. నేనే ఇక్కడికి రాగలిగితే తక్కిన వారి విషయం సందేహం ఏముంది? సాధారణంగా మాన్యులు ఏ కార్యం సాధించేందుకైనా చిన్నవారినే పంపుతారు, గొప్పవారిని పంపరు కదా. ఓ మహాసాధ్వి, నీవు బాధపడకు, విచారింపకు. వానరసేన చిటికలో వచ్చి లంకలో పాగా వేయగలదు. ఉదయిస్తున్న సూర్య చంద్రుల వంటి రామలక్ష్మణుల్ని నా భుజంపై ఎక్కించుకొని తీసుకురాగలను. శత్రు సంహారి అయిన రామచంద్రుడిని, ధనుష్పాని అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకలో చూడగలవు. పరాక్రమశీలురైన ఆ మహావీరులను త్వరలో నీవు ఇక్కడ చూడగలవు. వానర ధ్వనులను నీవు వినగలవు. శత్రువులను జయించి రాముడు వనవాసం ముగిసిన తర్వాత నీతో పాటు అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడు కావడం నీవు త్వరలో చూడగలవు. నీ ఎడబాటు వలన కలిగిన శోకం చేత, రాక్షస మూకలు ఎంతో పీడించడం చేత ఎంతో బాధకలోనైన నాకు నీ మాటలు ధైర్యాన్నిచ్చాయి అని సీతాదేవి చెప్పింది. తల్లి సీతామాతకు నా బలాపరాక్రమం గూర్చి ఆమెను మంచి మాటలతో వాదార్చి శాంతపరిచాను. అప్పుడు నా తల్లి ఆనందంగా ఉంది అన్నాడు హనుమ. హనుమ మాటలకు రాముడు ఎంతో ఆనందించి ఇలా అన్నాడు, హనుమ సాహసం అపూర్వం. సముద్రాన్ని దాటడం, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించడం, దాన్ని ధ్వంసం చేయడం, అప్పగించిన పని పూర్తి చేయడం, తిరిగి క్షేమంగా రావడం అన్నీ అసాధారణ సంఘటనలు, అనితర సాధ్యమైనవి. నాకు తెలిసినంతలో గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమ ఈ ముగ్గురే సముద్రాన్ని దాటగలరు. హనుమంతునిలాగా బలసంపన్నుడు మరొకడలేడు. వాస్తవానికి హనుమ సుగ్రీవుని నిజమైన బంటు. అప్పగించిన కార్యం, ఇతర పనులు చిత్తశుద్ధితో పూర్తి చేసేవాడు అత్యుత్తముడు. అప్పగించిన పనే చేసేవాడు మధ్యముడు. అప్పగించిన పని సరిగ్గా చేయనివాడు అధముడు. సుగ్రీవుని ఆదేశానుసారం హనుమ సీతన్వేషణ చేశాడు, రాక్షస సంహారం చేశాడు, లంకా దహనం చేశాడు. అన్నీ విజయవంతంగా పూర్తి చేసి సుగ్రీవుని సంతుష్టపరిచాడు. సీతాదేవి జాడ తెలియడం చేత రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, రఘువంశం అందరూ ధర్మ మార్గాన్ని రక్షించిన వారయ్యాము. హనుమ సీతాదేవి జాడ తెలిపి మహోపకారం చేశాడు. అతనికి సరైన ప్రత్యుపకారం చేయలేకపోయాను. దీనుడును అయ్యాను. నాకు బాధగానే ఉంది. అతనికి ఏదైనా చేయాలి. ఇందుకు
హనుమకు తగిన ప్రత్యుపకారం ఒకటే నాకు తోస్తున్నది. హనుమకు గాఢాలింగన సౌఖ్యాన్ని ఇవ్వగలను. ఇది అతనికి పరమానందం కలిగించగలదు. ప్రస్తుతానికి నేను ఇవ్వదలిసింది ఇంతకు మించింది లేదు అంటూ రాముడు హనుమను ఆప్యాయంతో హృదయానికి అత్తుకున్నాడు. హనుమ పులకించిపోయాడు. ఆనంద బాష్పాలు రాల్చాడు. జన్మ ధన్యమైందనుకున్నాడు. వానరులందరూ జేజేలు ధ్వానాలు చేశారు. సుందరాకాండ సమాప్తం. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.